శ్రీగురుభ్యో నమ. సభాయే నమ. మీ చైర్మన్ గారిది చాలా మంచి హృదయం. ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించగలిగినటువంటి ఆర్ద్రత అయిన హృదయానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అందుకని ఆయన నా గురించి అంత వర్ణించి అంత మంచివాడిని మీతో చెప్పారు. మాతృహృదయము అని ఒకటి ఉంటుంది. మాతృహృదయము అంటే తల్లి యొక్క హృదయం. తల్లికి బిడ్డ ఎట్లా ఉండనివ్వండి, అంతకన్నా అందగాడు లోకంలో ఉండడు. ఒకవేళ పిల్లవాడికి ముక్కు కారిపోతున్నా, వాడు ఏడిచి 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 కళ్ళన్నీ వాచిపోయి ఉండి కళ్ళు పుసులు కట్టి ఉన్నా, వాడికి ఏ జ్వరమో వచ్చి వాడు అంత అందంగా లేకపోయినా, వాడు ఎంత వికారంగా ఉన్నా, అమ్మ ఆ పిల్లాడిని ఎత్తుకుని నా బంగారు కొండ, నా బంగారు తండ్రి, వజ్రాల పోగా, వైఢూర్యాల రాశి అని పొగుడుతుంది. అమ్మ దృష్టిలో ఆ పిల్లాడు అంత అందంగా ఉంటాడు. పక్కన నిలబడి చూసిన వాళ్ళకి ఏమిటి బంగారు కొండ అంటుంది, వజ్రాల పోగా అంటుంది, వైఢూర్యాల రాశి అంటుంది, ఆ పిల్లాడు చూస్తే అలా ఉన్నాడు అనుకుంటారు. కానీ అమ్మ మనసు అంత గొప్పది. అందుకనే అమ్మ మనసుకి తన బిడ్డ అంత గొప్పగా కనపడతాడు. కొంతమంది యొక్క హృదయం అందరి పట్ల మాతృత్వాన్ని పొందుతుంది. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం. మీ చైర్మన్ గారి హృదయం కూడా అటువంటి హృదయం. అందుకని ఆయనకి నా యందు అన్ని గుణాలు కనపడ్డాయి. నిజానికి అవన్నీ నా యందు ఉన్నవి కావు. ఒక తల్లికి తన బిడ్డ అందంగా కనపడినట్టు నేను ఆయనకి అందంగా కనపడ్డాను తప్ప నిజానికి నా యందు అన్ని గుణములు ఉన్నవాడని కాను. నా యందు అంత ప్రేమ వ్యక్తం చేసిన ఆయనకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ, మనందరం కొన్ని విషయాలు గమనించవలసి ఉంటుంది. పిల్లలు ప్రత్యేకించి సరస్వతీదేవికి పూజ చేస్తారు. విద్యా సముపార్జన కావాలి అనుకున్న వాళ్ళు సరస్వతీదేవిని ఆరాధన చేస్తారు. కాసేపు మీరు ఆ సరస్వతీదేవి ఏ సంప్రదాయం, ఏ మతం, ఏ సిద్ధాంతం, ఏ ధర్మమునందు ప్రతిపాదింపబడింది అన్న విషయాన్ని పక్కన పెట్టి సరస్వతీదేవి చేత సంకేతింపబడే విషయం గురించి పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే మీకు ముందు చూడగానే ఆశ్చర్యకరంగా కనపడే విషయం, సరస్వతీదేవి ఒక తామర పువ్వులోనన్నా కూర్చుంటుంది, హంసవాహనం మీదన్నా కూర్చుంటుంది, ఒక నెమలి మీదన్నా కూర్చుంటుంది. సర్వసాధారణంగా తామర పువ్వులో కూర్చుని కనపడుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఆవిడ్ని పుష్పమాల అలంకృతరాల్ని చేసినప్పుడు కూడా ఆమె తామర పువ్వులో కూర్చునుంది. ఎవ్వరూ తామర పువ్వులో కూర్చోరు. ఎంత గౌరవించాలనుకున్నా ఓ కుర్చీ వేస్తారు, ఓ సింహాసనం వేస్తారు. అంతేకాని తామర పువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టి పువ్వులో కూర్చోండి అని అడగరు. ఎందుకంటే అట్లా తామర పువ్వులో కూర్చుంటే ఆ పువ్వు నిజానికి నలిగిపోతుంది. మరి సరస్వతీదేవి ఇంతమందికి చదువు ఇచ్చే తల్లి, ఇంతమందికి విద్యాప్రదానం చేసి విద్య ద్వారా లోకమునందు సంస్కారమును ఉద్దీపనం చేసేటటువంటి తల్లి ఒక తామర పువ్వులో ఎందుకు కూర్చుంటుంది అన్నది విచారణ చేయడం విద్య యొక్క ప్రధానమైన లక్షణం. సరస్వతీదేవిని తామర పువ్వులో కూర్చోపెట్టడం ఆవిడ కోసం కాదు. ఆవిడ తామర పువ్వులో ఎందుకు కూర్చుంటుంది అన్న విషయాన్ని విద్యా సముపార్జన చేసేవాడు ప్రశ్న చేసి తెలుసుకోవాలి అని. తామర పువ్వు వికసనానికి గుర్తు. మీరు చూడండి, పువ్వు పూసింది అంటారు. నిజానికి ఒక చెట్టు మొట్టమొదట బయలుదేరినప్పుడు విత్తనంలోంచి అంకురంగా బయలుదేరుతుంది. ఓ విత్తనం చిట్లి అందులోంచి అంకురం వచ్చి ఆ అంకురము మొక్క అయి మొక్క చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత దానికి పువ్వు పూస్తుంది. చెట్టుకి కూడా లేని 5 లక్షణాలు పువ్వు ఎందుంటాయి. పువ్వు మీరు చేత్తో ముట్టుకుంటే అంత సున్నితంగా ఉంటుంది. అందుకే ఏదైనా చాలా మృదువుగా ఉందనుకోండి, పువ్వులా ఎంత మృదువుగా ఉన్నాడో అంటారు. కంటితో చూసినప్పుడు పువ్వులు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. ఈ పువ్వులన్నీ కలిపి మాల కట్టారనుకోండి, అది చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇప్పుడు నాకు మెడలో ఈ మాల వేశారు. మల్లెపూలు తెలుపు, గులాబీలు ఎరుపు, ఈ రేకులు ఎరుపు, చివర్లు తెలుపు, ఇన్ని రంగులు కలిసేటప్పటికీ కంటికి ఎంతో అందంగా ఉంటుంది. పువ్వు రంగురంగులలో ఉండి కంటికి అందాన్ని ఇస్తుంది, అంటే కంటికి సంతోషాన్ని ఇస్తుంది.
ముట్టుకున్నప్పుడు చర్మానికి సంతోషాన్ని ఇస్తుంది, సున్నితంగా ఉంటుంది కాబట్టి. ముక్కు దగ్గర పెట్టుకున్నారనుకోండి, మంచి సువాసననిచ్చి ముక్కుకి ఆనందాన్ని ఇస్తుంది. మీరు దాంట్లో ఉన్న తేనె తీసుకుని ఒక చుక్క నోట్లో వేసుకున్నారనుకోండి, అంత మధురమైనది లోకంలో ఇంకేం ఉండదు. అంత తీయటి తేనె పువ్వు యందు ఉంటుంది. పువ్వుకి శబ్దం ఉంది. ఎందుకనంటే పువ్వు కోసమే భ్రమరములన్నీ జంకారం చేస్తాయి. భ్రమర జంకారము, భ్రమర గీత అంటారు. భాగవతంలో భ్రమర గీతము అని ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. భ్రమరము అంటే తుమ్మెద పాట పాడుతుంది. ఆ తుమ్మెద పాట అంతా దేని కొరకు అంటే పువ్వు కొరకు. పువ్వు దగ్గరికి వచ్చి పువ్వు మీద వాలి తేనె తాగేటప్పుడు ఇక భ్రమరము జంకారము చెయ్యదు. కేవలము తేనె తాగేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. తేనె తాగడానికి వస్తున్నంతసేపు మాత్రం జంకారం చేస్తుంది. కాబట్టి పువ్వుల కొరకు తుమ్మెదలు జంకారం చేస్తాయి. కాబట్టి పువ్వులకు శబ్దములు కూడా ఉన్నాయి. మనం జ్ఞానమును పొందాలి అంటే ఈ 5 ఇంద్రియముల ద్వారానే జ్ఞానమును పొందుతాం. కంటి చేత చూసి తెలుసుకుంటాం. చూడగానే ఇది చెట్టు, ఇది పువ్వు, ఇది ఆకు, ఇది ఫలానా వ్యక్తి అని తెలుసుకుంటాం. ముక్కు చేత వాసన తెలుసుకుంటాం. చెవి చేత శబ్దములు వింటాం. విని ఆ శబ్దము ద్వారా జ్ఞానమును పొందుతాం. నాలుక చేత రుచి తెలుసుకొని జ్ఞానమును పొందుతాం. స్పర్శ చర్మము చేత ముట్టుకుని ఇది మెత్తగా ఉంది, ఇది గట్టిగా ఉంది అని తెలుసుకుంటాం. ఈ 5 ఇంద్రియముల ద్వారానే సమస్త జ్ఞానమును పొందుతాడు. ఈ 5 ఇంద్రియములకు సంబంధించినటువంటి సుఖము అంటే కంటితో చూసినప్పుడు సంతోషించడానికి వీలైన రంగులు, ముట్టుకున్నప్పుడు ఉండవలసిన సున్నితత్వం, నాలుక మీద వేసుకున్నప్పుడు ఉండవలసిన మాధుర్యము తేనె చేత, ముక్కు దిగిరి పెట్టుకున్నప్పుడు సువాసన గుబాళించడం, భ్రమరముల యొక్క ఝంకారము ఉన్న కారణం చేత చెవులకు ఎంతో వీణుల విందుగా సంగీతాన్ని వినిపించడం. ఈ 5 కూడా దేనికి ఉన్నాయి అంటే ఒక్క పువ్వుకి మాత్రమే ఉన్నాయి. ఆ పువ్వు అకస్మాత్తుగా పుట్టదు. ముందు పువ్వు పుట్టడం అన్న మాట ఉండదు. మొట్టమొదట విత్తనంలోంచి మొక్క వస్తుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టుకి పువ్వు పూస్తుంది, పువ్వు పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండిపోతుంది. ఏ చెట్టు కాయ అయినా పండిపోయిన తర్వాత మెత్తగా అయిపోతుంది. అయిపోయి లోపల ఉన్నటువంటి రసం అంతా చిన్న కన్నం పడితే తాగటానికి వీలుగా ద్రవంగా మారిపోతుంది. పువ్వు దగ్గర నుంచి చెట్టుని పట్టుకుని ఉన్నది పండైపోయిన తర్వాత చెట్టుని వదిలిపెట్టేస్తుంది తనంత తాను. ఆయన పండిపోయాడండి అంటారు. ఆయన పండిపోయాడు అంటే దాని అర్థం తేలికగా జ్ఞానము చేత ఆత్మను తెలుసుకొని శరీరాన్ని వదిలిపెట్టేశాడు అని. అంటే ఇప్పుడు మీకు ఈ స్థాయిలో విద్యార్థులకు దాని గురించి అక్కర్లేదు. కానీ చెట్టు పుట్టిన తర్వాత పువ్వు పుట్టి పువ్వు పిందెయ్యి, పిందె కాయయ్యి, కాయ పండైనట్టు, పువ్వు యందు 5 విషయములు కేంద్రీకృతమైనట్టు, ఆ పువ్వు ఒక్క రోజో ఒక్క పూటలోనో పుట్టకుండా ముందు చిన్న మొగ్గ వచ్చి మొగ్గ పెద్దదై మొగ్గ విచ్చుకున్నప్పుడు అందులో అన్ని రంగులు, అంత తేనె, అంత సువాసన ఎవరు నింపారు? అన్నీ వస్తాయి ఆ పువ్వులోకి. అట్లాగే సరస్వతీదేవి తామర పువ్వులో కూర్చుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు కూడా పువ్వు ఎలా వికసించిందో అట్లా విద్యా సముపార్జనము చేత కేవలము చదువు అంటే పుస్తకంలో ఉన్న విషయాలు కొన్ని తెలుసుకొనుట మాత్రమే కాదు, దాని చేత వికసనము పొందాలి. తామర పువ్వు ఎట్లా వికసించి 5 లక్షణములు పొంది అందరినీ సంతోషపెడుతోందో, నీ చదువు దేనికి పనికి రావాలి అంటే అందరినీ సంతోషపెట్టడానికి నువ్వు కేంద్ర బిందువు కావాలి. నువ్వు నీ ఇంట్లో ఉంటే నాకు ఇటువంటి కొడుకు అని తల్లిదండ్రులు సంతోషించాలి, ఇటువంటి అన్నదమ్ముడు అని అక్క చెల్లెళ్ళు సంతోషించాలి, ఇటువంటి పిల్లవాడు అని ఆ వీధిలో ఉన్నవాళ్ళు సంతోషించాలి. అది పిల్లవాడు కానివ్వండి, పిల్ల కానివ్వండి. రేపు మీరు ఉద్యోగానికి వెడితే మీ కార్యాలయం వారు ఆయన మా దగ్గర పనిచేస్తున్నారని ఆనందపడాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వలన అందరూ సంతోషించాలి. పువ్వుని చూసి అందరూ ఎట్లా సంతోషిస్తారో, పువ్వు మన గౌరవాన్ని వ్యక్తం చెయ్యాలి అంటే పువ్వు కన్నా మార్గం వేరొకటి ఉండదు.
వేరొకరిని గౌరవించాలి అంటే పూల దండ వేస్తారు. భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే 4 పువ్వులు పట్టుకెళ్ళి ఆయన పాదాల మీద వేస్తాం. మన గౌరవం వ్యక్తం చెయ్యాలి అంటే పువ్వునే సాధనంగా వాడుకుంటాం. ఆ పువ్వు తన చుట్టూ పరిమళాల్ని వెదజల్లినప్పుడు ఎవరు పీలుస్తున్నారని కానీ, ఎవరు పీల్చలేదని కానీ, వీళ్ళు అర్హులా అని కానీ, వీళ్ళు అనర్హులా అని కానీ పువ్వు ఆలోచించదు. సౌరభాన్ని వెదజల్లడమే పువ్వు యొక్క లక్షణం. అట్లా నువ్వు కూడా నీకు ఉన్నటువంటి విద్య చేత సంస్కారమును పొంది, ఆ సంస్కారం కారణంగా సమాజానికి అంతటికీ కూడా గొప్ప శాంతినిచ్చేవాడివి కావాలి. నువ్వు ఉన్నావని 10 మంది భరోసా పొందాలి. ఆయన ఉన్నాడు మాకేమిటి అని సంతోషాన్ని పొందగలగాలి. అట్లా మనిషి సంస్కారమును పొందితే పువ్వు ఎట్లా వికసనం పొందిందో అట్లా నువ్వు కూడా వికసనం పొందావని గుర్తు. ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆవిడ సరస్వతీదేవి నీ యందు పూర్ణానుగ్రహాన్ని వర్షించింది అనడానికి గుర్తు. నువ్వు కూడా అటువంటి వికసనాన్ని పొంది సంస్కారమును పొందాలి. చదువు అన్నది చదివినది మనసులోకి వెడుతుంది. శరీరము మనసు అని 2 ఉంటాయి. ఈ రెండిటిలో శరీరము అందరికీ కనపడుతుంది. ఇప్పుడు నేనున్నాను, నా శరీరం మీ అందరికీ కనపడుతుంది. నా తల, నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు, నా నోరు, నా తల అన్నీ కనపడతాయి. కానీ మనసు చూపించమంటే చూపించడం సాధ్యం కాదు. కానీ మనసు గొప్పదా, శరీరం గొప్పదా అంటే శరీరం కన్నా నిజానికి మనస్సు గొప్పది. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనసు చాలా శక్తివంతమై చాలా బలంగా ఉందనుకోండి, అటువంటి వ్యక్తి శరీరం సహకరించకపోయినా, శరీరానికి ఖేదమున్నా, శరీరము నీరసపడిపోయినా ఆయన మాత్రం తాను చేసే కార్యాన్ని ఆపడం. నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ చేశారు ప్రొఫెసర్ శ్రీనివాస అయ్యంగార్ అని. ఆయన వైస్ ఛాన్సలర్గా చేసి రిటైర్ అయిపోయారు. ఆయన గొప్పగా ఎన్నో పుస్తకాలు చదివి పుస్తకాలు వ్రాశారు ఇంగ్లీష్లో. ఆయన పెద్దవారు అయిపోయిన తర్వాత ఒక కన్ను సరిగ్గా కనపడక కంటి వెంట కొద్దిగా నీరు కారుతుండేది. ఆయన కుమార్తె ఒకసారి తండ్రిని అడిగింది, నాన్నగారు ఒక కన్ను సరిగ్గా పని చేయట్లేదు కదా, అయినా మీరు ఎందుకండి ఇంకా చదువుతూనే ఉంటారు అంది. 2వ కన్ను పనిచేస్తోంది కదమ్మా అన్నారు. అంటే మనిషి మనసుకి బలం ఉందనుకోండి అట్లా ఆలోచిస్తారు, శరీర వైక్లభ్యాన్ని ఆలోచించరు. అదే కొంతమందికి మనసు బలహీనపడిపోయిందనుకోండి, శరీరం ఎంత పటుత్వంగా ఉండనివ్వండి, ఎంత బలంగా ఉండనివ్వండి, ప్రతిదానికి శంక పొందుతాడు. ప్రతిదీ అనుమానమే. ఏ పని చేద్దామన్నా అమ్మో మనం చేయగలమా, మన వల్ల అవుతుందా, మనం చదవగలమా, మనం రాయగలమా, మనం కాగలమా అని ఇన్ని ఆలోచనలు చేస్తారు. కొంతమంది అట్లా కాదు. మనసు బలంగా ఉందనుకోండి, ఆ బలంగా ఉన్న మనసు చేత ఎన్ని కష్టాలైనా అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు. ఆ కష్టాలు అధిగమించడంలో కూడా వాళ్ళకి నేను ఇంత కష్టపడ్డానన్న విషయం జ్ఞాపకానికి ఉండకుండా వాళ్ళు ఎంత స్థాయికి వెడతారు అంటే అసలు మన ఊహకి కూడా అందడం సాధ్యం కాదు. మీలో చాలామంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర చదివి ఉంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఒక విచిత్రమైనటువంటి జీవితం. ఎంఎస్ అంటే మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి. మధురై ఆమె ఉన్నటువంటి ప్రదేశం. ఆవిడ మధురై మీనాక్షి దేవాలయం దగ్గర పుట్టారు. ఇప్పటికీ మీరు మధురై వెడితే ఆ మధురైలో ఒక రాజద్వారానికి ఎదురుగుండా ఉన్నటువంటి చిన్న సందులోకి వెళ్ళి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నివాసం ఉన్నటువంటి ఇల్లు చూపించండి అని అడిగితే చూపిస్తారు. మీరు ఎప్పుడైనా మధురై వెడితే చూడండి పిల్లలు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పుట్టినటువంటి ఇల్లు ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది, కానీ మేము చూస్తామని అడిగితే వాళ్ళు చూపిస్తారు. చాలా చిన్న ఇల్లు, అంత చిన్న ఇంట్లో పుట్టారు. షణ్ముగ వడివు ఆవిడ తల్లిగారి పేరు. ఆ సంప్రదాయంలో వాళ్ళు పుట్టినటువంటి కుటుంబాలలో తల్లిగారి పేరు కలుపుకుంటారు. అందుకని మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి.
ఆవిడకి ఆ పేరు ఎట్లా పెట్టారో తెలియదు, కానీ ఒక వ్యాఖ్యాత ఆవిడ పేరు గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆవిడ పుట్టుక చేత సరస్వతీదేవి, శాపవశాత్తు గంధర్వకాంత భూమి మీద పుట్టిందా అన్నట్టుగా ఒక యోగి ఆ మాటే అన్నాడు ఆవిడ్ని చిన్నప్పుడు. ఆవిడ పుట్టుకతో సరస్వతి. ఆవిడ పేరులోనే లక్ష్మీదేవి ఉంది, ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆవిడ భర్త గారి పేరు సదాశివం, అందుకని ఆవిడ పార్వతీదేవి. ఆవిడ పెట్టినంత దానాలు, ఆవిడ పెట్టినంత డబ్బు, ఆవిడ చేసినన్ని ఉపకారాలు బహు తక్కువ మంది చేస్తారు. ఆవిడ ఒక పాట కచేరీకి వస్తే లక్షలు ఇచ్చినటువంటి రోజుల్లో మీరు ఆవిడ జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతారు. ఆవిడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటించడానికి బయలుదేరుతున్నప్పుడు ఆవిడ నివాసం ఉన్న ఇల్లు వేలం వేసేశారు. కల్కి భవన్ అని ఆవిడ ఉన్న ఇల్లు వేలం వేసేసి తీసేసుకున్నారు. పెద్ద బంగళా. ఆ బంగళాకి జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వ్యక్తులు కూడా వచ్చారు ఆవిడ సంగీతం వినడానికి. ఆర్థికంగా కష్టాలు వచ్చి ఆవిడ భర్త సదాశివం గారికి ఆ భవనాన్ని అంతటినీ వేలం వేసేసి కొనుక్కుని ఎవరో తీసేసుకున్నారు. ఆవిడ అందులో కొన్ని దశాబ్దాలు సంగీత సాధన చేశారు, పూజ చేసుకున్నారు. ఆ ఇంటి వంక చాలా భారంగా చూసి, ఇక నేను మళ్ళీ భారతదేశం వచ్చినప్పుడు ఈ ఇంట్లోకి రాను, ఈ ఇల్లు అన్యాక్రాంతం అయిపోయింది, ఇతరులు తీసేసుకున్నారు అని భార హృదయంతో ఆవిడ చెన్నైలో, అప్పుడు మెడ్రాస్ అనేవారు, ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి విమానాశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కి అమెరికా వెళ్ళారు. ఆవిడ అక్కడ కొన్ని పదుల సంఖ్యలో కచేరీలు చేశారు. ప్రతి చోట కనక వర్షం కురిసింది. ఆవిడ ఆ రోజుల్లో సంపాదించిన డబ్బు ఇప్పటి లెక్కల్లో అయితే కొన్ని కోట్లు. ఆవిడ ఆ సంపాదన అంతా సంపాదించినప్పుడు, అన్ని కచేరీలు చేసినప్పుడు, ఆవిడ నేను తిరిగి భారతదేశం వెడితే మెద్రాస్ ఎయిర్పోర్ట్లో దిగితే నేను వెళ్ళడానికి నాకు ఇల్లు లేదు అన్న విషయాన్ని ఆవిడకి జ్ఞాపకంలో పెట్టుకోలేదు. ఆవిడ సంపాదించిన డబ్బంతా, ఏ వేదిక మీద కూర్చుని డబ్బు సంపాదించారో ఆ డబ్బును అంతటినీ కూడా అనేక సంస్థలకి, వృద్ధాశ్రమాలకి, విద్యా దానం చేసేటటువంటి సంస్థలకి, దేవాలయాలకి దానం చేసేసి ఆవిడ అట్నుంచి విమానంలో వచ్చి మెద్రాసు నగరంలో విమానం దిగారు. భార్య భర్త బయటికి వచ్చి నిలబడ్డారు. అంత అంతర్జాతీయ ప్రతిష్ట సంపాదించుకున్న వ్యక్తి వెళ్ళడానికి ఇల్లు లేదు. అటువంటప్పుడు ఆవిడ విమానం బయట, ఆ విమానాశ్రయం బయట నిలబడి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ఆవిడ సమీప బంధువు ఒకరు చూసి, అయ్యయ్యో ఇంత గొప్ప తల్లి ఇట్లా ఉండిపోయిందా అని మా ఇంటికి రమ్మని తీసుకెళ్ళారు. తరువాతి కాలంలో ఆవిడ స్థితిని చూసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య కీర్తనలో ఆవిడతో పాడించి ఆవిడికి కొంత రాయల్టీ కూడా ఇచ్చి ఆర్థికంగా ఆవిడికి పరిపుష్టి కలుగజేశారు. చేస్తే ఆవిడ తర్వాత మళ్ళీ వేరే చిన్న ఇల్లు కొనుక్కున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ పుట్టినప్పుడు నిజానికి ఎన్ని కష్టాలు పడ్డారో మీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. చిన్నతనంలో చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న పిల్లలు ఫేస్ పౌడర్ రాసుకునేవాడు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు. ఆవిడికి కూడా అలా ఫేస్ పౌడర్ రాసుకోవాలని కోరిక. కానీ ఆ ఫేస్ పౌడర్ డబ్బా ఒకటి చిన్నది కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు ఆవిడ దగ్గర లేదు. అంటే వాళ్ళ అమ్మగారు కొనిపెట్టగలిగిన స్థితిలో లేరు. లేకపోతే ఆవిడికి అలాంటి పౌడర్ రాసుకోవాలన్న కోరిక కొద్దీ పక్కింటికి వెళ్ళి అడిగారు. ఆవిడ అడిగితే ఆ పక్కింటి ఆవిడ మాట్లాడుతూ ఈవిడితో ఒక మాట అన్నారు. అది ఏముంది లేవే, గోడకి సున్నం రాసినట్టు ఆ పిల్ల మొహానికి పౌడర్ రాసుకుంటుందన్నారు. ఓహో, గోడ సున్నమే రాసుకుంటుంది ఇలా ఉందనుకుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చిన్నపిల్ల, తెలీదు. ఆ దువ్వెన్న పెట్టి తలకాయ దువ్వుకుని గోడకున్న సున్నాన్ని దువ్వెన్న పెట్టి గోకి చిన్న పళ్ళెంలోకి పట్టి ఆ సున్నం ముఖానికి రాసుకున్నారు. వాళ్ళ అమ్మగారికి అనుమానం వచ్చి రోజు ఇది బాగా తెల్లగా కనపడుతోంది, ఏదో రాసుకుంటోందని ఒకరోజు ఏం చేస్తోందని చూశారు. దువ్వెన్న పెట్టి గోకుతోంది గోడకున్న సున్నాన్ని సుబ్బలక్ష్మి గారు. ఇది కానీ ఇంటి యజమాని చూశాడంటే ఇల్లు ఖాళీ చేయించేస్తాడని వచ్చి సుబ్బలక్ష్మి గారిని కొడితే పాపం ఆ సున్నం రాసుకోవడం కూడా మానేసింది ఆవిడ. వాళ్ళ అన్నగారు ఓదార్చి, అమ్మ నీకు నేను ఫేస్ పౌడర్ ఎట్లాగైనా కొనిపెడతాలే,
నువ్వు బెంగ పెట్టుకోకన్నారు. అంటే మీరు ఆలోచించండి, భారతరత్న అవార్డు పొందినటువంటి సంగీత విదుషీమణి, ప్రపంచ ప్రఖ్యాతి వహించిన ఒక సంగీత విద్వాంసురాలు చిన్నతనంలో ముఖానికి రాసుకోవడానికి పౌడర్ డబ్బా లేదు. ఆవిడ జీవితం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నతనంలో సైకిళ్ళు కొత్తవి ఏర్పాటు చేసి అమ్మకానికి పెట్టాడు ఒక ఆయన. అది కొత్త బ్రాండ్ ఆఫ్ సైకిల్స్ అవి. ఆ సైకిల్ షాప్ ఓపెన్ చేసినప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి తల్లిగారిని కచేరీకి పిలిచారు. వాళ్ళ అమ్మగారు కచేరీ చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో కూడా చిన్న పిల్ల కచేరీ చేయించారు. వాళ్ళందరూ ఆ పిల్ల సంగీతం చూసి ఆశ్చర్యపోయి కట్టుకొమ్మని కుట్టించుకొమ్మని కొత్త బట్టలు ఇచ్చి ఒక 5 రూపాయలు ఇచ్చారు తాంబూలం. 5 రూపాయలు దొరికినందుకు పరమానంద పడిపోతూ తల్లిగారు పిల్లని తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక ఆ వీధిలో వస్తుంటే పండగ రోజులు, మంచి సువాసనలు, నీతి వాసనలు, మధుర పదార్థాలు వండిన వాసనలు వస్తున్నాయి. ఇన్ని వాసనలు వస్తుంటే చిన్నపిల్ల కదూ, మంచి ఆకలి మీద ఉంది సుబ్బలక్ష్మి గారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు కంచం పెట్టి పల్చగా నీళ్ళ అంటే నీళ్లు కాదు మజ్జిగ అనుకోవాలి అంతే, అంత పల్చటి మజ్జిగ, కొద్దిగా పచ్చడి, అంతకన్నా తినడానికి అవకాశం లేదు. అటువంటి దరిద్రంలో పుట్టారు సుబ్బలక్ష్మి గారు. పచ్చడి వేసి ఆ మజ్జిగ అక్కడ పెడితే చిన్నపిల్ల పక్కిళ్లలోంచి వస్తున్నటువంటి వాసనలు చూసి, నాకు ఈ అన్నం వద్దు, ఎప్పుడు చూసినా ఈ నీళ్ల మజ్జిగ పచ్చడే పెడతావు, నాకు అదిగో పక్కింట్లోంచి వాసన వస్తోంది, నాకు ఆ కూర కావాలని ఏడుస్తుంటే ఆ తల్లి నేను ఎక్కడ తీసుకొచ్చి పెడతానే నీకని ఏం చెయ్యాలో అర్థం కాక ఆ తల్లి షణ్ముఖవడివు గారు కూడా ఏడుస్తూ కూర్చుంటే, ఆ రోజుల్లో పెద్ద పెద్ద గోడలు కాదు తలుపులు కూడా ఉండేవి మధ్యలో. ఆ పక్కింటి ఆవిడికి వినపడింది. వినపడి సుందరమ్మ గారని ఆవిడ వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని తీసుకెళ్ళి కూర మధుర పదార్థాలతోటి భోజనం పెట్టి పంపించి. చిన్న పిల్ల అంటే ఆవిడ పడ్డ కష్టాలు చదివితే అసలు ఒక ఆడపిల్ల జీవితంలో ఇన్ని కష్టాలు పడి అంత స్థాయికి వెళ్ళి భారతరత్న అవార్డు అందుకోవడమా, ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేయడమా, అన్ని ఆవిడ పేరు మీద గ్రామ్ఫోన్ రికార్డుల, అన్ని భాషలలో పాట పాడమా, అంత గొప్ప సంగీతమా, ఆవిడ పాడిన ప్రతి పాట వెనకాతల ఎంత కష్టం ఉందో, ఎన్ని కష్టాలు పడ్డారో మీరు ఆలోచన చేస్తే అది సరస్వతీ కటాక్షం అంటే. అందుకు ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది. చదువు అంటే కేవలం ఈ సంవత్సరం చదవవలసిన విషయాల్ని బాగా కంఠగతం చేయడం తప్పని నేను అనను, చదవవలసింది. కానీ చదువు చేత సంస్కారం ఏర్పడాలి. చదువుకున్నవాడికి చదువుకోని వాడికి తేడా ఎక్కడుంటుంది అంటే, చదువు లేని వ్యక్తి ఒక చిన్న కష్టం వచ్చేటప్పటికి విచలితుడైపోతాడు, బెంగ పెట్టేసుకుంటాడు. చదువుకున్న వ్యక్తి అట్లా కాదు. ఎంత ఇబ్బంది రానివ్వండి ధైర్యంగా నిలబడగలుగుతాడు. అట్లా నిలబడగలగడానికి కారణం ఆయన వివేచనాశక్తి, ఆయన ఆలోచన చేత అట్లా నిలబడగలుగుతాడు. అట్లా నిలబడగలిగినటువంటి సంస్కారము ఏర్పడకపోతే ఎంత చదువు చదువుకున్నా తాను ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేడు. కష్టం వచ్చిన వాడికి ఆదరవుగా సహకారంగా నిలబడలేడు. అట్లా నిలబడగలగాలి అంటే ఆ సంస్కారము ఏర్పడినప్పుడే సమాజమునకు హితము చేయగలిగిన వాడిగా ఉంటాడు. సమాజమును బాగా అర్థం చేసుకుని అందరిలో ఇమడగలిగినటువంటి లక్షణం చదువుకున్న వాడికి మాత్రమే ఏర్పడుతుంది. ఎందుకని అంటే చదువు ఎప్పుడూ కూడా మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. పుట్టినదాదిగా చిట్ట చివర వరకు మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, మీకు 3 రకాలైనటువంటి వ్యక్తులు తారసపడి తీరుతారు. ఒకటి, మీకన్నా అధికులు ఉంటారు, మీకన్నా అధికులు ఉండరు. మీకే అన్ని విషయాలు తెలుసు అనుకుంటే పొరపాటు. మనకన్నా చదువుకున్న వాళ్ళు, మనకన్నా అనుభవజ్ఞులు, మనకన్నా తెలుసున్నవారు ఎప్పుడూ ఉంటారు. అట్లాంటి వారు తారసపడ్డారనుకోండి, వారిని చూసి అసూయ పడకూడదు. వాళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు, వాళ్ళకి ఇన్ని విషయాలు వచ్చు, నాకు ఈ విషయాలు తెలియవు అని ఎప్పుడూ అసూయ పడకూడదు.
నేను ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇంత కష్టపడితే వారికి అన్ని విషయాలు తెలిసాయంటే వారు ఇంకెంత కష్టపడ్డారు, ఎంత కష్టపడితే వారు అన్ని విషయాలు తెలుసుకోగలిగారు అని గౌరవించగలిగినటువంటి లక్షణము ఏర్పడాలి. చదువు సంస్కారమునిస్తుంది అన్న మాటకి గుర్తు ఏమిటంటే విద్యా దదాతి వినయం. విద్యావంతుడు కాయలు బాగా కాసిన చెట్టు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాడు. ఎందుకు అట్లా ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా నాకన్నా తెలిసున్నవారు, నాకన్నా అనుభవజ్ఞులు, నాకన్నా పెద్దలు ఎందరో ఉన్నారని నమ్ముతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నా గురించి మీ చైర్మన్ గారు పరిచయ ప్రసంగంలో అంత గొప్పగా చెప్పారు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఇన్ని వేల మంది పిల్లల్ని చదువు నేర్పి సంస్కారవంతులుగా తయారు చేసి క్రమశిక్షణ నేర్పి కొన్ని వేల మంది వైద్యులు ఈ సంస్థల్లో తయారయ్యారు అంటే, ఇంతమంది వైద్యులు రావడానికి, ఇంతమంది ఇంజనీర్లు రావడానికి, ఇంతమంది పిల్లలు ఈ పరిసర ప్రాంతాల నుండి చదువుకోవడానికి ఇన్ని చేసిన వ్యక్తి నాకన్నా చాలా గొప్పవారు. ఎందుకనంటే నేను మాటలు మాత్రమే చెప్తున్నాను. నేను ఇంత గొప్ప వ్యవస్థ చేయలేదు, నేను ఇంత గొప్పగా ఎవ్వరికీ ఉపకారం చేసింది లేదు. కానీ ఇంతమంది చదువుకోవడానికి వ్యవస్థ చేసినటువంటి వ్యక్తి నాకన్నా చాలా చాలా గొప్పవారు. కానీ ఆయన నేనెంతటి వాణ్ణి ఆయన ముందు అన్నట్టుగా ఉన్నారు. ఆయన అన్నారు కదా అని నిజంగా నేను గొప్పవాణ్ణని అనుకోకూడదు. నాకన్నా గొప్పవారు తప్పకుండా ఉంటారు అన్న భావన మీకు రూఢమైతే మీరు వినయంగా కాకుండా అహంకారంగా ఉండడం సాధ్యం కాదు. మీరు గర్వంగా ఎందుకు ఉండలేరు అంటే దానికి ఒక్కటే కారణం, నా అంతవాణ్ణి అంటే గర్వం, నేనెంతటి వాణ్ణి అంటే వినయం. నేనెంతటి వాడిని అన్న భావన జీర్ణము కావాలి. అది ఎప్పుడూ నా యందు అంతర్లీనముగా ఉండాలి. నా అంతవాణ్ణి నేను ఇంత గొప్పవాణ్ణి అన్న భావన ఎప్పుడూ ఉండకూడదు. నేనెంతటి వాణ్ణి, ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎంతంత గొప్ప గొప్ప పనులు చేశారు, వాళ్ళతో పోలిస్తే నేనెంత, నా బ్రతుకెంత, నీ సాధించిందెంత, నీ చదివిందెంత అన్న భావన ఉంటే ఇంకా ఇంకా వృద్ధిలోకి వస్తాడు. మీకన్నా అధికులు కనపడినప్పుడు మీరు గౌరవించగలగాలి. మీతో సమానులుండి తీరుతారు. మీరు ఎంత బాగా చదవగలరో అంత బాగా చదవగలిగిన వారు ఉంటారు. సమానుల పట్ల ఎప్పుడూ ఆదరభావం ఉండాలి. ఆదరం అంటే నేను ఇలా కష్టపడితే ఇలా ఉన్నాను, వాళ్ళు కూడా అలా కష్టపడి అట్లా ఉన్నారు, అందుకని వాళ్ళ పట్ల నిరసన భావం ఉండకూడదు. ఏముంది పెద్ద, నాకు 10కి 5 మార్కులు వస్తే వాళ్ళకి 10కి 5 మార్కులు వచ్చాయి, నాకు 10కి 9 మార్కులు వస్తే వాళ్ళకి 9 మార్కులు వచ్చాయి, ఆ భావన ఉండకూడదు. సమానుల యందు ఎప్పుడూ కూడా ఆదరభావం ఉండాలి. మనకన్నా తక్కువ ఉన్నవాళ్ళు మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కనపడతారు. నాకన్నా తక్కువ వచ్చినవాడు ఉంటాడు, నాకన్నా తక్కువ డబ్బు ఉన్నవాడు ఉంటాడు, నాకన్నా పొట్టివాడు ఉంటాడు, నా అంత రంగు లేనివాడు ఉంటాడు, నా దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు లేనివాడు ఉంటాడు, నాకు ఇల్లుంటే ఇల్లు లేనివాడు ఉంటాడు. అట్లా నాకన్నా తక్కువ ఉన్నవారిని చూసి నేను ఈసడించడం కానీ, వాళ్ళని చూసి నాకన్నా తక్కువవాడు అని మిడిసిపాటుతనం కానీ అతిశయం కానీ పెంచుకోకూడదు. పెంచుకోకుండా వారు కూడా వృద్ధిలోకి రావాలి. నేను ఒక సొంత ఇంట్లో ఉంటే ఎంత సంతోషంగా ఉన్నానో వారు కూడా ఒక సొంత ఇంటిలో ఉండే అవకాశము భగవంతుడు కల్పించుగాక అని మనసులో సంకల్పం చెయ్యగలగాలి. కనీసం మనకన్నా ఏ విషయంలో తక్కువ ఉన్నారో వారు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోగలిగితే అది సంస్కారము. ఎంత చదువుకున్నా ఈ 3 ఏర్పడనప్పుడు ఆ వ్యక్తి పాము పడగ మీద ఉన్నటువంటి మణి, పాము పెద్ద నాగుపాము ఉందనుకోండి, దాని పడగ మీద పెద్ద మణి ప్రకాశిస్తూ ఉంటుంది. అంత పెద్ద మణి ప్రకాశిస్తోంది అని చెప్పి పాము దగ్గరికి ఎవరైనా వెళ్ళి దాని పడగ విప్పినప్పుడు ఆ మణి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడా? చెయ్యడు. విద్య ఎంత ఉన్నప్పటికీ సంస్కారము లోపించిపోతే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడరు.
సంస్కారము ఏర్పడము అన్న మాటకు అర్థం ఏంటంటే మనం కష్టపడి జీవితంలో పైకి వస్తే ఆ కష్టాలు తలుచుకొని కష్టాలకి లొంగిపోయి బ్రతకడం కాదు, అట్లా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి పనికి రావాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తనకి ఇల్లు లేకపోయినా ఎన్నో గుళ్ళు ఏర్పడడానికి తాను కచేరీలు చేసి తిరిగి వచ్చేసినట్టు, ఎన్నో సంస్థలకి డబ్బు ఇవ్వడానికి కచేరీలు చేసి తిరిగి వచ్చేసినట్టు, తాను ఈ ముగ్గురి పట్ల ఎట్లా ప్రవర్తించాలో అటువంటి భావన జీవితంలో పొందగలిగితే దానికి సంస్కారము అని పిలుస్తారు. అంటే విద్య చెక్కింది. విద్య చెక్కుట అన్న మాటకు అర్థం ఏమిటంటే విద్య యందు ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏది అంటే మీకుగా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. చదువు లేదనుకోండి, మొట్టమొదట ఉండేది ఏది అంటే పిరికితనం. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కోస్తా జిల్లాల్లోనే ఒక ఊరిలో ఉంటారు. ఆయన చదువుకున్నారు బాగా. వాళ్ళ నాన్నగారు చదువుకోలేదు, ఆయనకి పెద్ద చదువు రాదు. కానీ ఆయన అదృష్టం, ఆయన వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఏది మొదలు పెడితే అదే అట్లా లాభాలు ఇచ్చేసింది. కోట్లు సంపాదించారు. కానీ అనుక్షణం భయం. ఎందుకని? ఆయనకి ఏవి 4 అంకెలు కూడడం రాదు. ఆయన సంతకం అంటే ఏదో అక్షరాలు పొడక్షరాలు రాస్తారంతే, అంతకన్నా పెద్ద సంతకం పెట్టడం రాదు. ఏదైనా ఒక కాగితం ఇచ్చి చదవమంటే చదవడం రాదు. ఎప్పుడూ భయం. ఇంత డబ్బు ఉంది కానీ నేను సంతకం పెట్టింది నిజంగా అతను చెప్పింది అనా ఉంది కాగితంలో, ఏమో సంతకం పెట్టేశాను. ఏదైనా కాగితం వస్తే చదువుకోవడం రాదు. ఏదైనా కాగితం వ్రాసి పెట్టవలసి వస్తే పైన ప్రభుత్వానికో అధికారులకో వ్రాయడం రాదు. ఎప్పుడూ మనసులో భయమే. సరస్వతీ కటాక్షము లేని వ్యక్తికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏది అంటే భయం, పిరికితనం. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదట ఏం ప్రార్థన చేశారంటే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడైతే బుద్ధి భయం లేకుండా ఉంటుందో, భయము లేని తనం ఎప్పుడు ఉంటుంది? చదువు చేత నిర్భయత్వం వస్తుంది. నన్ను ఎవ్వరూ మోసం చెయ్యలేరు. ఎందుకనంటే ఆ కాగితం మీరు ఏం రాశారో నాకు తెలుసు, సమాజంలో ఏం జరుగుతోందో నాకు తెలుసు, మాట్లాడితే ఏం మాట్లాడారో నేను అర్థం చేసుకోగలను. నేను సంతకం పెడితే దేని మీద సంతకం పెట్టానో నాకు తెలుసు, నాకెంత వస్తోందో తెలుసు, నేను ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసు. అది ఒక పెద్ద ధైర్యం. ఆ తండ్రి కొడుకు పుట్టినప్పుడు కొడుక్కి చెప్పింది ఏమిటో తెలుసా? ఇంత వ్యాపారం ఉంది, కానీ నువ్వు అసలు వ్యాపారం దగ్గరికే రావద్దు, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా చదువుకుంటే అంతకన్నా నువ్వు నాకు ఇవ్వగలిగిన తృప్తి ఇంకొకటి లేదు. ఎందుకనంటే నిజానికి ఇన్ని కోట్లు సంపాదించాను, కానీ ప్రతి క్షణం చనిపోతూ బ్రతికాను. కారణం భయం. ఏమీ రాదు, విద్య లేదు, నిజం జరుగుతోందో అబద్ధం చెప్తున్నారో ఏమీ తెలియదు. ఏదో భగవంతుడి దయ, నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్నట్టే నా వెనక ఉన్నారు, దానివల్ల ఇంత సంస్థ పెంచగలిగాను. నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకుని నాలా కాకుండా నీ అంత నువ్వు అకౌంట్స్ అన్నీ చూడాలి, నీ అంత నువ్వు స్టెనోని పిలిచి లెటర్ డిక్టేషన్ ఇవ్వాలి. అది నేను చూస్తే చాలు, నా జీవితానికి ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు అని ఆ తండ్రి కోరుకుని కొడుకుని అట్లా చదివించాడు. ఆ చదువుకున్న కొడుకు అందిపుచ్చుకున్న తర్వాత తండ్రి ఎంతో ప్రశాంతంగా కన్నుమూసి వెళ్ళిపోయాడు. సరస్వతీ కటాక్షం ఏమిస్తుంది అంటే నిర్భయత్వాన్ని ఇస్తుంది. మనిషికి ఉండవలసినది ఏది అంటే పిరికితనం ఉండకూడదు. పిరికితనం లేకుండా ధైర్యంగా మీరు నిలబడగలగాలి అంటే చదువు బాగా రావాలి. చదువు ఒక్కటి రావడం పిరికితనాన్ని ఇవ్వడానికి, పిరికితనం పోవడానికే కాదు, మీ వలన ఇతరులు భయపడవలసిన అవసరం కూడా కలగకూడదు. ఎందుకనంటే ఏమీ చదువుకోని వ్యక్తి దొంగతనం చేశాడనుకోండి, ఎన్నాళ్ళు చేయగలడు? మహా అయితే కంటికి కళ్ళద్దాలు వచ్చే వరకో, చత్వారం వచ్చే వరకో,
శరీరం వృద్ధాప్యం వచ్చేసే వరకు దొంగతనాలు చేయగలడు. ఒక వయసు వచ్చిన తరువాత పెద్దవాడైపోయిన తర్వాత గోడ దూకలేడు, కన్నం వెయ్యలేడు, కళ్ళతోడు లోపలికి వెళ్ళిన తర్వాత దుమ్ము పడితే ఏ ఇంట్లోనో దొంగతనానికి వెళ్ళి పక్కన పెడితే మళ్ళీ అతనే ఆ కళ్ళతోడు లేకుండా ఏమీ వెతకలేడు, పట్టుకోలేడు, ఎప్పుడో అప్పుడు దొరికిపోతాడు. కానీ బాగా చదువుకున్న వ్యక్తి నేరాలు చేయడం మొదలుపెట్టాడు అనుకోండి. ఇవాళ మీరు చూస్తున్నారు సమాజంలో కంప్యూటర్స్ హ్యాక్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్లోంచి డబ్బు డ్రా చేస్తున్నారు. నేను ఈ మధ్య కాకినాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ గారు గౌరవంగా లోపలికి పిలిచి కూర్చోపెట్టేదో మాట్లాడుతున్నారు. నేనేదో నా వ్యక్తిగత పని మీద వెళ్ళాను. ఆయన పిలిచి కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి పాపం చాలా బాధపడుతూ వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి, అయ్యా నా అకౌంట్లో ఉన్న డబ్బు అంతా కూడా ఎవరో డ్రా చేసేసారండి, ఎవరు డ్రా చేసేసారో కూడా తెలియదు, నేను నిజంగా అవసరానికి డబ్బులు డ్రా చేసుకుందామంటే రూపాయి లేదు, మొత్తం డ్రా చేసేశారు. ఎలా డ్రా చేసేశారు అంటే, బ్యాంక్ మేనేజర్ గారు ఫలానా చోట మీ ఆధార్ కార్డు ఏమైనా మీరు దాని డీటెయిల్స్ పెట్టారా అని అడిగారు. పెట్టాను అన్నాడు. అదే కొంప ముంచింది, మీరు అలా పెట్టకూడదు అన్నాడు. అంటే బాగా చదువుకున్న వ్యక్తి మోసం చెయ్యాలి అని అనుకున్నాడు అనుకోండి, ఇక అతన్ని ఎవరు ఆపగలరు చెప్పండి? విద్య మనం ధైర్యంగా ఉండడానికి, సమాజము ధైర్యముగా ఉండడానికి పనికి రావాలి. అంతేకాని మనం చదువుకున్న విద్య మనం ధైర్యంగా ఉండడానికి, మిగిలిన వాళ్ళందరూ భయపడడానికి కారణం కాకూడదు. మనం చదువుకున్న విద్య 10 మందికి పనికొచ్చేదయ్యి ఉండాలి. అందుకే రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది, బాలకాండలో ఒకే ఒక్క శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం. వశిష్ఠుడు కానీ విశ్వామిత్రుడు కానీ పాఠం చెప్పినప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి ఎలా చెప్పారు అన్నదాని గురించి చెప్తూ వాల్మీకి మహర్షి సర్వే వేదవిదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అని రాశారు. వాళ్ళు బాగా చదువుకున్నారు, గురువుగారు చెప్తుంటే అన్నీ నేర్చుకున్నారు. చదువు మీరు ఎంత నేర్చుకుంటుంటే మీకు తెలియకుండా మీకు ఒక కొత్త శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది. నేను ఐఏఎస్ చదువుకున్నాను అనుకోండి, నేను ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే నేను సంతకం పెట్టి ఒక 5 ఎకరాల భూమి పేదవాడికి ఇచ్చేయచ్చు. మీరు చదువుకోవడం వల్ల మీకు ఒక కొత్త శక్తి వస్తుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నా భార్య అయినా, నా కొడుకైనా, నా కడుపున పుట్టిన వాళ్ళైనా, నా శిష్యులైనా బ్లేడు పెట్టి ఇలా కొద్దిగా కోస్తాం, ఇక్కడ ఏదో మీకు దిగబడింది ముల్లో ఏదోనూ చిన్న గాజు పెంకో బ్లేడు పెట్టి కొంచెం ఇలా కట్ చేసి అందులోంచి తీసేస్తాం అన్నారనుకోండి, నేను ఒప్పుకోను. ఎందుకనంటే నీకేం తెలిసిన బ్లేడు పెట్టి కట్ చేస్తా అంటాను. అట్లాంటిది ఒక డాక్టర్ దగ్గరికి వెడితే ఆయన మత్తు మంది ఇచ్చేస్తే భార్యాబిడ్డలు బయట నిలబడిపోతే స్ట్రెచ్చర్ మీద ఉరప్పంజరాన్నంతటిని రంపం పెట్టి కోసేసి గుండె అడ్డంగా కోసేస్తానంటే డాక్టర్ గారు తప్పకుండా నాకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి స్పృహ తప్పిపోయి తన శరీరాన్ని డాక్టర్ చేతిలో పెట్టేస్తున్నాడు పేషెంట్. ఏమిటి నమ్మి? కేవలం ఆయన చదువే కాదు, సంస్కారవంతుడు. నేను తక్కువ డబ్బిచ్చానని చంపేయడమో ఎక్కువ డబ్బిచ్చానని బ్రతికించడమో చేయడు. ఏది ఏమైనా నన్ను బ్రతికించడానికే ప్రయత్నం చేసే భగవత్ స్వరూపమైన అని నమ్మి స్పృహ తప్పిపోతున్నాడు పేషెంట్. అంటే ఒక డాక్టర్ని మనిషి అంత నమ్ముతున్నాడు అంటే చదువు వలన వచ్చినటువంటి శక్తి. ఒక ఆయన ఐఏఎస్ అయ్యాడు అంటే చదువు వలన వచ్చిన శక్తి. నేను తుపాకీ పెట్టుకుని వచ్చాను అనుకోండి, నన్ను వెంటనే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి అలా తుపాకీ పట్టుకు తిరగకూడదండి, తప్పది, మీకు ఎందుకు తుపాకీ అని అడుగుతారు. అదే ఒక ఐపీఎస్ చదువుకున్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుకోండి, ఆయన స్టెన్ గన్ పట్టుకొని తిరిగినా కూడా ఏమనరు. ఎందుకంటే ఆయన సమాజ భద్రత కొరకు అటువంటి ఆయుధాన్ని పట్టుకుంటాడు. ఆయనకు ఆ శక్తి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక డాక్టర్కి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చదువులో నుంచి వచ్చింది. మీకు తెలియకుండానే మీకు అంత శక్తిని రోజు రోజు గంట గంటకి కట్టపెట్టేస్తున్నారు మీ అధ్యాపకులు. మీకు ఈ శక్తి పొందడం ఒక ఎత్తు, ఈ శక్తి దుర్వినియోగం కాకుండా
సమాజ పరిరక్షణ కొరకు మాత్రమే వాడతాను తప్ప నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడుకోను అని దాన్ని అట్లాగే నియమంతో నిబద్ధతతో వాడుకోవడం ఒక ఎత్తు. భారతదేశానికి ప్రధానమంత్రి చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన చనిపోయే వేళటికి ఆయనకున్నది ఒకే ఒక్క ఫియట్ కారు, ప్రైవేట్ కారు. ఆయనకున్నది ఒక్క ఫియట్ కారు. ఆయన చనిపోయేటప్పటికీ ఆయన ఫియట్ కారు కొనుక్కోవడానికి బ్యాంకు దగ్గర తీసుకున్న లోను క్లియర్ చేయలేదు. చేయకపోతే ఆయన భార్య లలితా శాస్త్రి గారు ఆ అప్పు తీర్చవలసి వచ్చింది. భారతీయులందరూ అది పేపర్లో చదివి ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తికి కారు కొనుక్కుంటే బ్యాంకులో నుండిపోయింది, ఆఖరికి ఆయన చనిపోయారు అని మనీ ఆర్డర్లు చేశారు. ఈ డబ్బుతో మీరు ఆ లోన్ కట్టేసేయండి అని. వద్దు వద్దు, నేను అలా మీ అందరి దగ్గర డబ్బులు తీసుకుని అప్పు తీరిస్తే నా భర్త బాధపడతారు. ఆయన ప్రధానమంత్రిగా పదవీ విరమణ చేసినందుకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ధనంలో ఆ అప్పు చెల్లించి కారు ఉంచుకుంటానని ఆవిడ ఉత్తరాలు రాసి ఆ మనీ ఆర్డర్లు తిరిగి పంపించారు. అది ఈ దేశం యొక్క గొప్పతనం, అది ఈ దేశం యొక్క నైతిక విలువలు. అంటే మనసు అంత గొప్పగా తయారు కావాలి. మీరు ఎంత గొప్ప పదవిలోకి వెళ్ళండి, మీ వలన ఇతరులు భయపడకూడదు, మీరు భయపడకూడదు. సత్యం చెప్పడానికి, ధర్మాన్ని ఆచరించడానికి మీరు భయపడకుండా నిలబడడానికి మీ విద్య మీకు పనికి రావాలి. మీరున్నారన్న ధైర్యంతో బ్రతకడానికి మీ విద్య సమాజానికి అంతటికీ పనికి రావాలి. మాకు ఆయన కలెక్టర్గా వచ్చారు, మాకేం బెంగ. మాకు అటువంటి ఎస్పీ గారు ఉన్నారు, మాకేం బెంగ. మాకు అటువంటి ప్రజాప్రతినిధి ఉన్నాడు, మాకేం బెంగ అని మిమ్మల్ని చూసి అందరూ సంతోషించాలి. అటువంటి నైతిక విలువలతో ఎవరో చూస్తున్నారని కాదు, మనకి మనం కట్టుబాటుతో బ్రతకడం అన్నది దేని వలన వస్తుంది అంటే విద్య వలన వస్తుంది. అందుకే ఆ విద్య క్రమవికసనం పొందినప్పుడు కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తిని ఇవ్వలేకపోతే ఆ చదువు నిరర్థకం. ఎందుకనంటే చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టానికి భయపడిపోయి విచలితుడైపోయి నేను ఈ కష్టం తట్టుకోలేను, ప్రాణం తీసేసుకుంటాను అంటే ఆ వ్యక్తి దేనికి పనికొస్తాడు? అట్లా ఉండకూడదు. మనిషి ధైర్యాన్ని పుంజుకోవాలి అంటే కొన్ని విషయాలు మీరు చదవాలి. చదువుతో పాటుగా సంస్కారవంతులు కావడానికి కొన్ని విషయములు చదవవలసిందే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. డిసెంబర్ 1వ తారీఖున ఆంధ్రజ్యోతి దినపత్రికలో నవ్య అని ఒక ఎడిషన్ వస్తుంది. ఆ నవ్య అన్న ఎడిషన్లో ఒక యథార్థ గాథ వచ్చింది. నేను ఎప్పటిదో చెప్పట్లేదు. 2025 డిసెంబర్ 1 అంటే ఈ మధ్య కాలంలో పేపర్. డిసెంబర్ 1, 2025 నవ్య ఎడిషన్లో వచ్చినటువంటి యథార్థ గాథ ఏమి అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వంకలమామిడి అని ఒక ఊరు. ఆ ఊళ్ళో సంధ్య, రాంబాబు అని దంపతులు. ఆ దంపతులకి పిల్లలు. ఆ పిల్లలలో ఒక పిల్ల పేరు కరుణకుమారి. ఆ అమ్మాయికి పుట్టుకతో కళ్ళు లేవు. పుట్టుకతో కళ్ళు లేని కారణం చేత పుట్టుకతో అంధురాలు. మీరు ఒక్కటి ఆలోచించండి, భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప ఐశ్వర్యం చూపు. ఏది ఉండనివ్వండి, ఏది ఉండకపోనివ్వండి, చూపు ఒక్కటి ఉందనుకోండి మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. తలుపు వేసేసుకో పడుకున్నారనుకోండి, ఏదైనా చప్పుడు అయిందనుకోండి, మీరు అక్కడ ఏం లేదు, నేను చూశాను లోపలికి వచ్చినప్పుడు, నేను గడియ వేసుకో పడుకున్నాను, లోపల ఎవ్వరు లేరు, ఏదో చప్పుడు బయట అయ్యి ఉంటుందనుకుంటారు. అదే ఒక్క కళ్ళు లేని వ్యక్తి పడుకునేటప్పుడు గడియ వేసుకుని పడుకున్న చప్పుడు అయిందనుకోండి, నేను రాకముందే లోపలికి ఎవరైనా వచ్చి ఉన్నారేమో, నాకు కనపడదు కదా, ఎంత భయంగా ఉంటుంది. మీరందరూ చదువుకునే విద్యార్థులు, నేను పరమ పవిత్ర హృదయంతో ఒక తండ్రి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవ్వరూ లేరు అని బట్టలు మార్చుకోవడానికి ధైర్యం సరిపోతుందా? అంటే కళ్ళు లేని జీవితం అంటే అంత కష్టమైనటువంటి జీవితం, అంత కష్టానికి పరాకాష్ఠ. ఆ కరుణకుమారి పుట్టుకతో అంధురాలు. అది కూడా ఆమెను వాళ్ళు ఉన్నటువంటి ఆ వంకలమావిడి అన్న ఊర్లో పాఠశాలకి పంపించేవారు. దానికి తోడు కటిక పేదరికం, రెక్కాడితే కానీ డొక్కాడదు. కూలి పని చేసి తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడితే 500 600
ఆ డబ్బు కూడా రాని రోజున అడవిలోకి వెళ్ళి ఎండు పుల్లలు తెచ్చి అమ్మి తెచ్చి ఒక రేకుల షెడ్లో కాపరం. అన్నమో జావో గంజో తాగి పడుకునేవారు. ఆ వేడి తట్టుకోలేకపోయేవారు. ఈ పిల్లని స్కూల్కి పంపిస్తే అందరూ పరిహాసం ఆడేవారు, ఈ పిల్లకి ఏం కనపడదని. ఆ తట్టుకోలేక తల్లిదండ్రులు ఆ పిల్ల మీద ఉన్న ప్రేమ చేత విశాఖపట్నం తీసుకెళ్ళి ఆ అంధులకు ఉండే ప్రత్యేక పాఠశాలలో చేర్చారు. ఆ పాఠశాలకి ఉన్నటువంటి ప్రిన్సిపాల్ విజయ అని ఆవిడ చాలా ఔదార్యం కలిగిన తల్లి. ఆ పైన అక్కడ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఆవిడ సత్యవతి గారని ఈ పిల్లలో ఉన్నటువంటి నైపుణ్యమేమి గుర్తించింది. అది ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం. మీ ఉపాధ్యాయుల గురువుల గొప్పతనం ఎక్కడుంది అంటే, మీలో ఏ గొప్ప గుణం ఉందో వాళ్ళు పసిగట్టగలరు. మీలో కవిత్వం చెప్పగలిగిన ప్రతిభ ఉంది, గురువు గుర్తుపట్టగలడు. మీకు చిత్రలేఖనమునందు అనురక్తి ఉంది, మీ గురువు గుర్తుపట్టగలరు. గురువుకి ఆ శక్తి ఉంటుంది. పిల్లలలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని గురువు గుర్తుపట్టి వృద్ధిలోకి తీసుకొస్తాడు. కర్రలో నిప్పు ఉంటుంది, కర్ర మీద కర్ర వేసి రాపాడిస్తే ఆ నిప్పు బయటికి వస్తుంది. అట్లాగే ఏ విద్యార్థిలో ఏ శక్తి ఉందో పసిగట్టగలిగినటువంటి లక్షణం గురువు ఎందుంటుంది. అక్కడ ఆ విశాఖపట్నం అంధుల పాఠశాలలో ఉన్నటువంటి ఆ పీఈటీకి సంబంధించిన సత్యవతి గారు, ఈ పిల్ల చాలా గొప్ప శక్తి ఉంది ఈ పిల్లకి. ఈ పిల్ల ఏదైనా గాలిలో వేగంగా వస్తూ ఉంటే కళ్ళు లేకపోయినా చెవి శబ్ద తరంగంతో పట్టుకుంటుంది. పట్టుకుని ఏది వస్తోందో తెలుసుకోగలదు. ఈ అమ్మాయి క్రికెట్ ఆడితే బాలు ఎట్నుంచి వచ్చినా ఎంత వేగంగా వచ్చినా చాలా బాగా ఆడగలదు. ఒక్కసారి కానీ శబ్దాన్ని బట్టి గ్రహిస్తే ఎక్కడ ఫీల్డర్స్ ఉన్నారో గుర్తుపెట్టుకోగలదని ఆ అమ్మాయికి క్రికెట్ ఆడడం బాగా నేర్పింది. కెన్ యూ ఇమాజిన్ ఇట్? ఆ అమ్మాయి క్రికెట్ ఎంత బాగానో నేర్చుకుంటే ఆ అమ్మాయిని బెంగళూరు పంపించారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్లో క్రికెట్ ఆడడానికి. షీ హ్యాస్ స్కోర్డ్ 114 రన్స్, 114 రన్స్ కొట్టింది ఆ అమ్మాయి. కొడితే ఆ అమ్మాయిని తర్వాత భారతదేశం తరపున అంధుల క్రికెట్ ఆడడానికి 11 మందిలో ఒక అమ్మాయిగా సెలెక్ట్ చేశారు. ఎక్కడో వంకలమావిడి గ్రామంలో పాఠశాలకు వెడితే అందరూ దెప్పి పొడుస్తుంటే ఆ అమ్మాయిని ఏడిపిస్తే ఏడుస్తూ ఇంటికి వచ్చేసిన పిల్ల, ఏమీ తెలియని పిల్లని గురువులు చెక్కారు. అజయ్ రెడ్డి అని అంతకుముందు క్యాప్టెన్సీ చేశాడు ఆయన ప్రోత్సహించాడు. ఈ అంధుల యొక్క క్రికెట్ టీంకి కెప్టెన్ దీపిక అని ఆ అమ్మాయి ప్రోత్సహిస్తే ఆ వరల్డ్ కప్ కొలంబోలో జరిగింది. విమానంలో కొలంబో వెళ్ళాలి ఈ కరుణకుమారి. ఇలా ఈ కొలంబో వెళ్ళాలి అంటే వాళ్ళ అమ్మా నాన్న పిల్లని పట్టుకుని ఏడిచేశారు. పక్క సందులోకే వెళ్ళడం వచ్చేది కాదు దీనికి చిన్నతనంలో. ఇది దేశం కాని దేశం, వాళ్ళకి పాపం ఏం తెలియదు. ఇది ఎక్కడో శ్రీలంక రాజధాని కొలంబో పెడుతుందా, అక్కడ క్రికెట్ ఆడుతుందా అని. ఆ దీపిక ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చి, మీరు బెంగ పెట్టుకోకండి, మీ అమ్మాయిలో ఒక గొప్ప శక్తి ఉంది, మీ అమ్మాయికి గొప్ప పేరు వస్తుంది, నేను దగ్గరుండి చూసుకుంటానని తల్లిదండ్రులకి ధైర్యం చెప్పి విమానం ఎక్కించి కొలంబో తీసుకెళ్ళి ఇండియా తరపున క్రికెట్ ఆడించారు. ఆడిస్తే ఇండియన్ టీం గెలవడానికి కారణమైన వైటల్ రన్స్ 42 రన్స్ కొట్టింది ఆ అమ్మాయి ఆ క్రికెట్లో. కొడితే ఇండియా గెలిచింది. ఇండియా గెలిస్తే ఈ విషయాలన్నింటి గురించి ఆ అంధుల వరల్డ్ కప్లో ఆ అమ్మాయి 42 రన్స్ చేసిందని, ఆంధ్రప్రదేశ్లో ఒక కుగ్రామంలో అమ్మాయి పుట్టిందని, ఈ విషయాలన్నీ తెలుసుకున్నవారు ఎవరో తెలుసా? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తెలుసుకుని ఆ అమ్మాయిని ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించి ప్రధానమంత్రి కూర్చోపెట్టి తాను వచ్చి ఆ అమ్మాయి చేతులు పట్టుకుని ఆ అమ్మాయిని ప్రశంసించి, నువ్వు ఇంకా వృద్ధిలోకి రావాలి, ప్రభుత్వం నీ వెంట ఉంటుంది, నువ్వు చక్కగా ఇంకా ఇందులో రాణించమని భరోసా ఇచ్చి పంపించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సతికిల పడిపోయి ఉంటే జీవితంలో
కష్టం వచ్చిందని ఆ అమ్మాయి ఎదుర్కొనడానికి సిద్ధపడకపోయి ఉంటే ఈ స్థితిని పొందగలిగేదా? ఒక కళ్ళు లేని పిల్ల జీవితంలో అంత నిభాయించుకుని ఆ స్థితికి ఎదిగింది. మనకి భగవంతుడిచ్చిన 2 కళ్ళతో పాటు విద్య అనబడేటటువంటి ఒక కొత్త కన్నుంది. విద్యా పరం లోచనం అంటుంది శాస్త్రం. విద్య కొత్త కన్ను. అటువంటి కన్నుంది. కన్ను ఉన్న మనం ఎందుకు ప్రతిదానికి పిరికితనాన్ని పొందాలి? ధైర్యంగా ఉండడం మనకు అలవాటు కావాలి. ఏదో ఒక సబ్జెక్ట్లో కొద్దిగా తక్కువ మార్కులు వచ్చాయని సూసైడ్ చేసేసుకుంటానంటాం. అమ్మ దెబ్బలాడితే సూసైడ్, నాన్నగారు దెబ్బలాడితే సూసైడ్. అమ్మ ఎవరు? పరదేవత. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ లోకంలో మాట వరసకి కూడా నా ఆయుర్దాయం నువ్వు తీసేసుకోవు అని ఎవరు అనరు. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను ఆ సమయంలో ఆ మాట అన్నప్పుడు పొరపాటున తథాస్తు దేవతకు తథాస్తు అంటే నా ఆయుర్దాయం మీకు వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఎవ్వరు ఆ మాట అనరు. కానీ ఎప్పుడూ అదే మాట అనేది, నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బ్రతకరా అనగలిగినది ఈ ప్రపంచంలో తల్లి ఒక్కతే. బిడ్డ అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే తండ్రి ఒక్కడే. నేను ఒకప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాను. కృష్ణానది పుష్కరాలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ వస్తాయి. ఆ గతంలో వచ్చిన కృష్ణానదీ పుష్కరాల సమయానికి మా అమ్మగారు శరీరంతో ఉన్నారు. ఆవిడ నన్ను కృష్ణా పుష్కరాలకి తీసుకెళ్ళరా, స్నానం చేయించు అని అడిగారు. అడిగితే నేను విజయవాడ తీసుకెళ్ళి మా అమ్మగారికి పుష్కరంలో స్నానం చేయించి తీసుకొచ్చి ఏదో ఆవిడ దానం చేస్తానంటే ఆ దానం చేయిస్తున్నాను. చేయిస్తుంటే అక్కడ ఒక తల్లి తండ్రి వృద్ధులైపోయిన వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఓ 2 కొడుకులు కూర్చుని ఉన్నారు. ఆ 2 కొడుకులు తల్లి తండ్రితో మాట్లాడుతున్నారు. అమ్మ, మేము ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, ఇంత గొప్పవాళ్ళం అయ్యాం, ఇంత చదువుకున్నాం, ఇంతంత ఉద్యోగాలు చేస్తున్నాం, మీరు ఇంకా పల్లెటూరులో ఆ ఊళ్ళో ఇంతకాలం మీకు ఇష్టమని ఉండిపోయారు. కానీ ఇంకా వద్దమ్మా, మీ గురించి మాకు బెంగగా ఉంటుంది కదా, పెద్దవాడిని కాబట్టి నా హక్కు, నా దగ్గరికి వచ్చేయండి పెద్దవాడు అంటున్నాడు. అలా కాదు, చిన్నవాడు ఎప్పుడూ ముద్దు, కాబట్టి అమ్మ నువ్వు మా దగ్గరికి వచ్చేసేయండి అమ్మా నాన్నగారు అని రెండోవాడు అంటున్నాడు. పెద్దవాడు ఒప్పుకోవట్లేదు, రెండోవాడు ఒప్పుకోవట్లేదు. నా దగ్గర ఉండాలమ్మా నాన్నగారని పెద్దవాడు అంటున్నాడు, నా దగ్గర ఉండాలమ్మా నాన్నగారని రెండోవాడు అంటున్నాడు. మరి ఇల్లేం చెయ్యనరా ఊళ్ళో అంది వాళ్ళ అమ్మగారు. అంటే ఆ పిల్లలు వెంటనే అన్న మాట ఏంటంటే, చిన్నతనం నుంచి నాన్నగారు ఒక చిన్న ఊళ్ళో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండి అంత క్రమశిక్షణతో మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఇంత గొప్ప స్థితికి తీసుకొచ్చారు. అమ్మ, ఇంకా నాన్నగారు ఆ ఊళ్ళో ఉండాలా? రాత్రి ఇంటికి వచ్చాక నాన్నగారి కాళ్ళు పట్టకపోతే, నాన్నగారిని అపురూపంగా చూసుకోకపోతే ఎలాగమ్మా? ఇంకా ఎంతకాలం ఉంటారు? నాన్నగారు ఎప్పుడూ ప్రతిరోజు స్నానం చేసి శివాలయానికి వెళ్ళేవారు పక్క సందులో. నాన్నగారు సంతోషించేటట్టుగా ఇప్పుడు ఆ స్థలం కానీ ఇల్లు కానీ నాకు అక్కర్లేదు, అన్నయ్యకి అక్కర్లేదు, బోల్డంత సంపాదిస్తున్నాం. అమ్మ, మీరు నాన్నగారు ఒప్పుకుంటే అక్కడ నేను అన్నయ్య కలిసి ఒక మంచి శివాలయం కడతాం. నాన్నగారు ఎక్కడ మమ్మల్ని పెంచి పెద్ద చేశారో అది మాకు దేవాలయం. అది నాన్నగారు నువ్వు తిరిగిన ప్రదేశం. ఎప్పటికీ మీ ఇద్దరూ తిరిగి మమ్మల్ని పెంచిన ప్రదేశం ఒక దేవాలయంగా అలా ఉండిపోవాలి. శివాలయం కడతామమ్మా, అది నాన్నగారి చేతితో నీ చేతితో ప్రతిష్ఠ చేయండి. మీరు మా దగ్గరికి రండి అంటే మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు పిల్లలు భగవంతుడితో సమానం, మీ దగ్గర అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఆ తండ్రి గారు చంటి పిల్లాడు ఎలా ఏడ్చేస్తాడో అలా పంచె తీసుకుని ముఖానికి అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసి కొడుకులు ఇద్దరిని కౌగిలించేసుకున్నాడు. చాలరా, ఇంత కష్టపడి కని పెంచి పెద్ద చేసినందుకు మీరు సంస్కారవంతులయ్యారన్నాడు. అది మాట, అది బ్రతకడం అంటే. అది ఎంత వృద్ధిలోకి వచ్చినా తన తల్లిదండ్రుల్ని, తను పుట్టిన ఊరిని, తన స్నేహితుల్ని అంత ప్రేమగా చూడడం. నువ్వు ఎంత గొప్పవాడివికా, ఒరేయ్ అని నిన్ను పిలిచేవాడు అక్కడ ఉంటే నువ్వు పరమ సంతోషాన్ని పొందగలగాలి. అంత సంతోషాన్ని నీతో కలిసి చదువుకున్న స్నేహితుడు నిన్ను ఒరేయ్ అని పిలిస్తే నువ్వు ఆనందపడిపోగలగాలి. అంతేగాని ఇప్పుడు కూడా నన్ను ఒరే అనడం ఏమిటి, ఇప్పుడు నేను ఎంతటి వాడిని అయిపోయాను అన్న మాట రాకూడదు నోటి వెంట.
ఆ స్నేహము స్నేహమే, అట్లా ఉండాలి. అటువంటి సంస్కారమును పొందాలి. అంటే శరీరము ఎంత బలాన్ని పుంజుకుంటుందో మనసు కూడా అంత బలాన్ని పుంజుకోవాలి. పుంజుకుని మీరు ధైర్యంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారు ధైర్యంగా ఉండడానికి వీలైన రీతిలో మీరు బ్రతకాలి. మీకు ఉండవలసిన గుణం గురించి నేను కొన్ని మనవి చేశాను. అట్లాగే మీకు ఎట్టి పరిస్థితులలో ఉండకూడనటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం గురించి, సమస్య గురించి, ఉండకూడనటువంటి భయంకరమైన ప్రమాదకరమైన లక్షణం గురించి నేను చెప్తాను. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎంత గొప్పవారైనా, జీవితంలో ఎంత వృద్ధిలోకి వచ్చినా, ఎంత చదువుకున్న వాళ్ళైనా, మిమ్మల్ని చూసేటప్పటికే అవతల వాళ్ళు భయపడిపోయేది. మీ దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడనటువంటి లక్షణాన్ని ఇచ్చేది. కట్టుకున్న భార్య కూడా నా దురదృష్టం ఇట్లాంటి భర్త అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునేది ఒకే కారణానికి, కోపం. కోపం మంచిది కాదు. మీరు చిన్నతనం నుంచి బాగా తెలుసుకోవలసిన విషయం, కోపము చేత మీరు జీవితంలో ఏదీ సాధించలేరు. కోపము అస్సలు మంచిది కాదు. సమస్త దుర్గుణాలు దేన్ని ఆవహించి ఉంటాయంటే కోపాన్ని ఆవహించి ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు పిల్లలు తెలియచ్చు తెలియకపోవచ్చు, మధుమేహము అని ఒక వ్యాధి ఉంటుంది, డయాబెటీస్ అని. డయాబెటీస్ ఒక్కటి ఉందనుకోండి, వీధి తలుపు తీసేసి తాళం వేయడమో గడియేయడమో మరిచిపోయి పడుకోవడం ఎంత ప్రమాదకరమో, శరీరంలో డయాబెటీస్ ఉన్నవాడు కూడా అంతే. అదొక్కటి ఉంటే ఎప్పుడు ఏ వ్యాధి చేరిపోతుందో తెలియదు. డయాబెటీస్ ఉండడం శరీరానికి ఎంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని చెప్తుందో, కోపం కూడా అంతే. కోపము అంత ప్రమాదకరం జీవితంలో. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస యస్య మత్పొధితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు రామాయణ సుందరకాండలో. ధన్యాస్తే పురుషశ్రేష్టా క్రుద్ధ పాపం న కుర్యాత్కః. కోపంతో ఉన్నటువంటి వ్యక్తి తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసేసుకుంటాడు. కోపము ఉన్న చోట, పాము ఉన్న చోట ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏదో పెద్ద త్రాచుపాం ఇంట్లోకి వచ్చేసింది, ఏ డబ్బాల్లోకో మంచం కిందకో దూరిపోయింది. అది ఎటో పోయిందిలే, మంచం కింద ఎక్కడో దూరిపోయింది, పర్వాలేదు రండి భోజనం చేసేసి పడుకుందాం అంటారా? అనరు. పాము ఉన్న ఇంట్లో ఎంత భయంగా ఉంటారో, కోపం ఉన్నవాడు ఉన్న ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ఎప్పుడు అరుస్తాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు, ఎప్పుడు తిడతాడో తెలియదు, ఎప్పుడు అరుస్తాడో తెలియదు. ఆయన అధికారిగా ఉంటే ఉద్యోగులందరికీ భయమే. ఆయన భర్త అయితే భార్యకి భయం, ఆయన బిడ్డ అయితే తల్లిదండ్రులకు కూడా విసుగు, అన్నదమ్ములకు విసుగు, కుటుంబ సంబంధాలు బాగుండవు, స్నేహితులు ఆదరించరు, అందరూ విసుక్కుంటారు. దానంత ప్రమాదకరమైన లక్షణం లేదు. అన్నిటికన్నా క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి. ఆ కోపము విజృంభించిపోయిందనుకోండి, ఆ స్థితిలో ఒక్కొక్కసారి యువతల వారు అవతల వారిని చంపేస్తారు కూడా. నేను ఒకప్పుడు పేపర్లో ఒక సందర్భం చదివాను. హైదరాబాదులో మంచి గ్రీష్మ ఋతువు, వేసవికాలం. ఎవరో ఒక వ్యక్తి బండి మీద కొబ్బరి బొండాలు పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. మంచి ఉద్యోగం చేస్తూ నెలకి 1,00,000 రూపాయలు పైచిలుకు సంపాదించుకునే ఒక వ్యక్తి కారులో అలా వెడుతూ ఆ కొబ్బరి బొండాలు అమ్మేటటువంటి బండి దగ్గర ఆగి ఏదో అడిగాడు, కొబ్బరి బొండం ఎంత అని అడిగాడు. ఆయన ఏదో చెప్పాడు ఇంత అని. అంత రేట్ ఎందుకు, కొబ్బరి బొండం ఇంతకి దొరుకుతుంది కదా అని ఏదో అన్నాడు. ఆయన ఆ రేటుకు దొరికేటట్టయితే నేనే కొనుక్కుంటాను, అంత బండాలు, కారు ఉంది కదా వెళ్ళి పట్టుకురా నేను తీసుకుంటానన్నాడు. ఆయనకి కోపం వచ్చింది, ఆ కారు ఉన్న ఆయనకి. అంత మాట అంటావా, ఇస్తే ఇస్తాననాలి, ఇవ్వకపోతే ఇవ్వననాలి, నన్ను తెమ్మంటే ఏంటి బొండాలంటే మాట పెరిగిపోయింది. ఆ మాట పెరిగిపోతుండగా అగ్ని రాజుకున్నట్టు రాజుకుంది. ఆ రాజుకోవడంలో, కోపంలో ఆ కొబ్బరి బొండాలమ్మే వ్యక్తి ఏకవచన ప్రయోగం చేశాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. ఆ నువ్వు అనేటప్పటికి ఇంకా కోపం వచ్చేసింది.
ఆ కోపంలో కొబ్బరి బొండాలు నరకడానికి ఉపయోగించే కత్తి తీసి కారులో వచ్చిన ఆయన ఆ కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి మీదకి జుళిపించాడు. ఆ జుళిపించడంలో కంఠానికి తగిలి పీక తెగిపోయింది. తెగిపోయి ఆ కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంత చదువుకున్నవాడు, ఇంత డబ్బు సంపాదించుకుంటున్నవాడు, ఇంత వృద్ధిలోకి వచ్చినవాడు, 10 కాలాలు హాయిగా సంతోషంగా బ్రతకవలసిన వాడు జీవితాంతం కారాగారంలో ఉండడానికి వెళ్ళిపోయాడు. క్రుద్ధో హన్యాద్గురునపి. క్రోధం అవతల మనిషిని చంపేసేటట్టుగా చేస్తుంది. క్రోధమంత భయంకరమైనటువంటి లక్షణం ఇంకొకటి ఉండదు. కోపానికి విరుగుడు ఒక్కటే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కోపం ఎందుకు వస్తుంది? మీరు తప్పు చేశారని. మీరు తప్పు చేశారని నేను కోపం తెచ్చుకోవలసి వస్తే నేను ఎప్పుడూ తప్పు చేయలేదా జీవితంలో? నేను ఏ తప్పు చెయ్యకపోతే మీరు తప్పు చేశారని కోపం తెచ్చుకోవాలి. నేను తప్పు చేసిన వాడిని అయినప్పుడు మీరు తప్పు చేశారని మీ మీద కోపగించడానికి నాకున్న నైతికమైన అధికారం ఏమిటి? ఇంగ్లీష్లో ప్రొవెర్బ్ ఉంటుంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. మన చేతులే అపవిత్రంగా ఉన్నప్పుడు మనం పరమ పవిత్రమైనటువంటి న్యాయ సరోవరాన్ని ఎట్లా ముట్టుకుంటాం? ముట్టుకోలేము. అట్లాగే నేను తప్పులు చేసిన వాడిని నేను ఇంకోళ్ళ తప్పులు ఎత్తి చూపించి కోప్పడ్డానికి అధికారం ఎక్కడుంది? ప్రేమతో. ఏమంటే ఒకప్పుడు నేను కూడా ఇట్లా చేసి దెబ్బతిన్నాను, అట్లా చేయకండి, కోపం వద్దు, నా మాట వినండి, మీరు ఇది మార్చుకోండి అని మీరు ప్రేమతో చెప్పినది ఏదుందో, మీరు ఓర్పు పట్టినది ఏదుందో, క్షమయైవ నిరస్యతి, మీరు ఓర్పు పట్టిన కారణం చేత మీ ప్రేమ చేత మీరు అవతల వాళ్ళని మార్చగలరు. మీరు ప్రేమ చేత అవతల వాళ్ళని మార్చగలరు తప్ప కోపము చేత మార్చలేరు. కానీ కోపము ఒక ఉపకరణంగా పనికి రావాలి. చూడండి, ఉదయం వేళ శీతాకాలంలో మార్నింగ్ వాక్ వెడుతుంటారు. వెడుతున్నప్పుడు ఆ వీధిలో కుక్కే ప్రతిరోజు ఆయన్ని చూసేటప్పటికీ మన వీధిలో అయినే 2 బిస్కెట్లు ఎడతాడు, రొట్టె ముక్క ఎడతాడని గౌరవిస్తుంది. ఆయన స్వెక్టర్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుని బయటికి వెళ్ళారనుకోండి, ఎవరో అనుకుని భయ్యని వినబడుతుంది. అందుకని ఆయన ఏం చేస్తాడు? చేతిలో కర్ర పట్టుకుంటాడు. కర్ర పట్టుకుంటే కుక్క దగ్గరికి రాదు. అట్లాగే కోపం దేనికి పనికి రావాలి అంటే వ్యవస్థని చక్క పెట్టడానికి ఒక ఉపకరణంగా వాడాలి. పిల్లలు అక్కడ అల్లరి చేస్తున్నారనుకోండి, ఏయ్ అనాలి. ఎందుకని? కోపం నటించడానికి పనికి రావాలి. మీరు కొన్నిటికి వశపడకూడదు. కొన్ని మన వశంలో ఉండాలి. మనం చెప్తే రావాలి, పొమ్మంటే పోవాలి. అంతేకాని వాటిష్టం వచ్చినట్టు వచ్చి వాటిష్టం వచ్చినప్పుడే పెడతామన్నాయనుకోండి, మనం పాడైపోతాం. అందులో మొదటిది కోపం. దాని ఇష్టం వచ్చినప్పుడు అది వచ్చేసి దాని ఇష్టం వచ్చినప్పుడే అది ఎడతానంటే మధ్యలో ఎంత ప్రమాదమైనా జరుగుతుంది. మీరు ఎంత బాగా చదువుకున్నా, రేపు మీరు ఎంత పెద్ద పెద్ద అధికారులైనా కోపం ఆవేశంలో మీ చేత తప్పు నిర్ణయాలు చేయిస్తుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్కః కృత్వో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన దీక్షిపేత్. కోపం మీ నోటి మీద అదుపు పోయేటట్టు చేస్తుంది. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. ముఖమంతా కూడా వివర్ణమైపోతుంది. వివర్ణమైపోయి నోటి వెంట రాకూడని మాటలన్నీ వచ్చేస్తాయి. అట్లా కాకుండా ఉండాలి అంటే కోపము వలన వచ్చేటటువంటి సమస్యలు, ప్రమాదములు తెలుసుకుంటే కాదు, నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. నేను ఉద్వేగపడకూడదు. అవతల వారిని ప్రేమతో గెలవడం నాకు రావాలి. మీకు కోపం లేకుండా మీరు నవ్వుతూ చిరునవ్వుతో ఉండడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉండేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మీ పట్ల ప్రేమతో ఉండేవారు ఎందరో ఏర్పడతారు. దానికి కారణం ప్రేమ స్వభావం ఉండాలి. చదువు సంస్కారమును ఏర్పాటు చెయ్యాలి. ఒక్క తామర పువ్వులో 5 ఉండి అందరూ సంతోషించడానికి కారణమైనట్టు చదువు సంస్కారమునిచ్చి అందరూ సంతోషించడానికి కారణము కావాలి సుమా. తప్ప నేను నీయందు ప్రవేశించిన కారణం చేత అందరూ భయపడడానికి కారణము కాకూడదు. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు భాగవతంలో. బాగా చదువుకున్నవాడు కానీ తన తప్పుని తాను సమర్థించుకోవడం మొదలు పెడితే అత్యంత ప్రమాదకరం. రావణాసురుడు ఏ వేదం చదువుకోలేదు, రావణాసురుడు ఏ శాస్త్రం చదువుకోలేదు, కానీ
రావణాసురుడు చదువుకున్న చదువు దేనికి పనికొచ్చింది అంటే, తాను చదువుకున్నదంతా కూడా తాను తప్పు చేసినప్పుడు ఇది తప్పు కాదు ఒప్పు అని బుకాయించడానికి పనికొచ్చింది. చిట్ట చివరికి ఏమైంది? అలా బుకాయించినందుకు ఆ చదువుకున్న 10 తలలు తెగి పడిపోయి, చదువుకున్న చదువు వినయం ఇవ్వాలి, నేనెంతటి వాణ్ణి అన్న భావన ఉండాలి, ఎప్పుడూ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. పిల్లలు సర్వసాధారణంగా చూడండి, ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నా వెళ్ళి ప్రదక్షిణం చేస్తారు. పిల్లల్ని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి, ఆంజనేయ స్వామికి పూజ చేయండి అని అంటారు. ఎందుకో తెలుసా? దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఆంజనేయ స్వామికి ఉన్న చాలా గొప్ప లక్షణం వినయం. వినయం విద్యార్థికి వచ్చి తీరాలి. విద్యా దదాతి వినయం. ఏమీ చదువుకోలేదనుకోండి, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. ఆయన తప్పేం కాదు, ఎందుకంటే ఆయన ఏం చదువుకోలేదు. నేను కొంత చదువుకున్నాను అనుకోండి, నన్ను మీరు గ్రంథాలయానికి తీసుకెళ్ళి నించోపెట్టి, ఇందులో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు కోటేశ్వరారు అన్నారనుకోండి, వాస్తుశాస్త్రం చదవలేదు, జ్యోతిష్ శాస్త్రం చదవలేదు, శిల్పశాస్త్రం చదవలేదు, వైద్యశాస్త్రం చదవలేదు, అంతరిక్ష శాస్త్రం చదవలేదు, గణిత శాస్త్రం చదవలేదు, ఖగోళ శాస్త్రం చదవలేదు, ఇంకా నేను చదివింది ఏముంది? మీరు చదివింది ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇందులో ఓ 5 పుస్తకాలు. ఆ పుస్తకం తీసి అడిగితే మీరు చెప్పగలరా చదివినవన్నీ? కొన్నే గుర్తున్నాయి. అంటే నాకు చాలా తెలియవన్న విషయాన్ని తెలుసుకోవడమే చదువు. నాకు చాలా తెలియవు అన్నది తెలియగానే మనకి వినయం వస్తుంది, నాకేం తెలుసు అన్న భావన వస్తుంది. ఏదో ఒకటి చదువుకుని నా అంతవాణ్ణి నేను అని అనుకోవడానికి చదువు ఎందుకు? చదువు అక్కర్లేదు, వినయం కోసం చదువు రావాలి. అందుకే హనుమకి ప్రదక్షిణం చెయ్యండి అని ఎందుకంటారంటే, మీకు ఒక్క విషయం చెప్పి పూర్తి చేస్తాను. సముద్ర లంఘనం చేసినప్పుడు కొన్ని కోట్ల వానరములు యువరాజు అంగదుడి నాయకత్వంలో సముద్రానికి అవతల వైపు ఉన్నాయి. 100 యోజనములు దాటాలి. ఎవరు దాటుతారని అడిగారు. ఎవరికి తోచిన బలం వాళ్ళు చెప్పారు. ఆఖరికి యువరాజు అంగదుడు అన్నాడు, నేను వెడతాను కానీ తిరిగి రాగలనో లేదో తెలియదు అన్నాడు. వెళ్ళగలిగిన వారు, తిరిగి రాగలిగిన వారు, అది కూడా వెళ్ళడం అంటే ఏమిటేదో కష్టపడి కాదు, గోష్పదీకృతమారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఒక ఆవు తొక్కిన చోట నీళ్లు నిలబడితే దాన్ని దాటడం ఎంత తేలికగా దాటతారో అలా 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటగలిగినటువంటి సమర్థుడు స్వామి హనుమ. 100 యోజనములు దాటి వెళ్ళిపోయారు. సీతమ్మతో మాట్లాడుతున్నారు. సీతమ్మ ఒక పెద్ద ప్రశ్న వేసింది. ఏమయ్యా, ఉత్తర తీరంలో కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి, ఎవ్వరూ రాలా 100 యోజనముల సముద్రాన్ని దాటి, నువ్వు ఒక్కడికి వచ్చావు. రేపు రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వస్తారు సుగ్రీవుడి దగ్గర నుంచి ఇక్కడికి? నువ్వు ఒక్కడివే కదా వచ్చావు. రావణాసురుడి దగ్గర కోట్ల మంది రాక్షసులు ఉన్నారు కదా, మరి రాముడి పని ఎవరొస్తారు? ఎలా జరుగుతుంది యుద్ధం అని అడిగింది. ఇంకొకడైతే ఏమంటాడు? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఎవరొస్తారమ్మా, నేను ఒక్కడిని వచ్చాను, చూద్దాం, ప్రయత్నం చేద్దాం, ఏమంటాడో రాముడు అడుగుతాను అంటాడు. కానీ హనుమ అన్న మాట ఏమిటో తెలుసా? సీతమ్మ దగ్గర మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మ, రాజులు ఎప్పుడైనా తన భార్య రాణి దగ్గరికి సందేశం పంపించవలసి వస్తే తన దగ్గర ఉన్నటువంటి సేవకులలో అందరికన్నా తక్కువ శక్తి కలిగిన వాడెవరో ఆ వాళ్ళని మాత్రమే పంపిస్తారు తప్ప, శక్తి ఇంతకన్నా కాస్త ఎక్కువ ఉన్నవాడు ఉన్నాడు అంటే పంపరు. అందరికన్నా తక్కువ శక్తి ఉన్నవాడినే పంపుతారు. సుగ్రీవుడు రాముడు నన్ను నీ దగ్గరికి పంపించారు అంటే సుగ్రీవుడి దగ్గర నాకన్నా శక్తి తక్కువ ఉన్న వానరుడు లేడు, నేనే తక్కువ శక్తి ఉన్నవాడిని. నేనే వచ్చానంటే అమ్మా మిగిలిన వాళ్ళు రారు, వస్తారమ్మా అన్నారు. అది వినయం అంటే. ఎంత గొప్ప వినయం మహానుభావుడిది. అందుకు పిల్లల్ని చదువుకునే వాళ్ళని హనుమకి ప్రదక్షిణం చెయ్యండి అని ఎందుకంటారంటే ఛాందసం కోసం కాదు. ఎందుకండి ప్రదక్షిణం చేయడం ఆయనకి అని అడిగితే, పరమ గౌరవనీయులు మీ వలన నేను అనుగ్రహం పొందాలనుకుంటే చుట్టూ తిరుగుతాం, ప్రదక్షిణం అంటారు. నేను చదువుకోవడం కాదు, నా చదువు నాకు వినయాన్ని ఇవ్వాలి.
ఆ వినయము చేత నేను రాణించాలి అని కోరుకోవడానికి హనుమకి ప్రదక్షిణం చేస్తారు. అంటే ఆయన ఎంత వినయశీలో మీకు అర్థమవుతుంది. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను హనుమకి ఎందుకు ప్రదక్షిణం చేస్తారో. 76 కోట్ల మంది వానరులు బ్రహ్మాస్త్ర ప్రయోగం ఇంద్రజిత్ చేస్తే పడిపోయారు. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. ఒక్క విభీషణుడు తప్పుకున్నాడు, జాంబవంతుడు తప్పుకున్నాడు. ఎవరెవరు బతికున్నారో ఎవరెవరు పడిపోయారో కాగడా పట్టుకుని వెతుకుతూ వెడుతున్నారు. జాంబవంతుడు అందరిలోకి పెద్దవాడు, ఆయన పడిపోయి ఉన్నాడు. కనురెప్పలు కూడా పైకెత్తలేని స్థితిలో ఉన్నాడు. అలా కొట్టాడు ఇంద్రజిత్ బాణాలు. మొత్తం వానరులు పడిపోయారు. తప్పుకోగలడు తెలుసు కాబట్టి విభీషణుడు తప్పుకున్నాడు. బ్రహ్మాస్త్రం బంధించదు కాబట్టి హనుమ తప్పుకున్నారు. వాళ్ళిద్దరూ కాగడాలు పట్టి వెతుకుతున్నారు. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. విభీషణుడు అన్నాడు, తాతా కుశలమా అని అడిగాడు. జాంబవంతుడు వెంటనే అన్నాడు, హనుమ కుశలమా అన్నాడు. అంటే తాత నీకు బాణపు దెబ్బలు బాగా తగిలేయి, రక్తం పోయింది, రామలక్ష్మణులు కుశలమా అని అడగాలి, సుగ్రీవుడు కుశలమా అని అడగాలి. అది మానేసి హనుమ కుశలమా అని ఎందుకు అడిగావు అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నేను అందుకు అడగలేదు. హనుమ కుశలమా అని ఎందుకు అడిగానంటే రామాయణం యుద్ధకాండ, తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమంజుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. మనం అందరం చచ్చిపోయినా హనుమ ఒక్కరు బ్రతికుంటే మళ్ళీ మనందరం బతికేస్తాం. మనందరం బ్రతికున్నా హనుమ చనిపోతే అందరం చనిపోతాం. అందుకు అడిగాను, హనుమ బ్రతికున్నారా అని అడిగాడు. ఇంకొకరైతే తాత నన్ను ఇంత పొగిడావని విభీషణుడి వంక చూసి బోరలు విరుచుకు నించుంటాడు. హనుమ వెంటనే వంగి కింద పడిపోయి ఉన్న జాంబవంతుడి పాదాలు పట్టుకొని, తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు. నాయన మెరుపు వేగంతో ఉత్తర దిక్కుకు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకురా, బతుకుతారన్నారు. వెంటనే వెళ్ళి పర్వతం తీసుకొచ్చారు. మృత సంజీవని, విశల్యకరణి, సవర్ణకరణి, సంధానకరణి అని ఎవరి కోసం ఆ ఓషధి తెచ్చారో వాళ్ళు బ్రతుకుతారు. ఎవరి ఎముకలు విరిగిపోయాయో వాళ్ళు బతుకుతారు. ఎవరికి రక్తం పోయిందో వాళ్ళకి రక్తం పడుతుంది. ఎవరు వివర్ణమైపోయారో వాళ్ళు మళ్ళీ రంగు పొందుతారు. 4 ఓషధులతో సంజీవని పర్వతం తీసుకొస్తే యుద్ధం అయిపోయింది అనుకున్నాడు ఇంద్రజిత్. ఇన్ని కోట్ల మంది మళ్ళీ ఒక్కసారి ఇచ్చారు. ఇంత శక్తి ఉన్న హనుమ మీరు చూడండి, లోకంలో ఎక్కడుంటారు? ఆయన ఎప్పుడూ సింహాసనం మీద కూర్చున్నటువంటి మూర్తి ఉండదు. ఆయన ఎక్కడుంటారు అంటే రామచంద్రమూర్తి పాదాల దగ్గర నమస్కారం చేస్తూ కూర్చుంటారు. అది వినయం. నువ్వు ఎంత గొప్పవాడివైనా ఒదిగి ఉండడం నీకు చేత కావాలి. ఒక్క హనుమ ఉంటే అందరూ బ్రతుకుతారన్నారు జాంబవంతుడు. నీ ఒక్కడి ఉంటే సమాజం అంతా బ్రతకాలి నీ వల్ల సంతోషమును పొందాలి. ఒక అబ్దుల్ కలాం గారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతుంటే గుండెపోటు వస్తూ ఉంటే 2 పక్కల నొక్కేస్తున్నట్టున్నా కూడా, నా ఆఖరి మాటలు కూడా ఈ జాతి పిల్లలకు ఉపయోగపడుతుండగా నేను జారి పడిపోతే నాకు అంతకన్నా అదృష్టం లేదని మీకోసం మాట్లాడుతూ జారి పడిపోయారు. ప్రాణం వదిలేశారు కలాం గారు. వాళ్ళు మహానుభావులు. ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మహానుభావుడు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు మహానుభావుడు, ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి. వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి, బాగా ప్రేరణ పొందండి, బాగా చదువుకోండి, మంచి వికసనం పొందండి. ఎట్లా సరస్వతీదేవి తామర పువ్వులో కూర్చుని అనుగ్రహిస్తోందో అట్లా పువ్వు అందరినీ సంతోషపెట్టినట్టు మీరందరూ పువ్వుల ఈ సమాజాన్ని సంతోషపెట్టాలి. ఒకనాడు తిరుమల క్షేత్రం పేరు చెప్తే 2 చేతులెత్తి నమస్కరించినట్టు సమాజ హితానికి పనికొచ్చే ఇంతమంది పిల్లల్ని సంస్కారవంతులుగా తయారు చేసిన పాఠశాల కేవలం చదువు చెప్పలేదు, అంత వృద్ధిలోకి పిల్లల్ని తెచ్చి సంస్కారం అందించింది అని మీ పాఠశాల పేరు విని అందరూ సంతోషించాలి. వాళ్ళకి ఏం అవసరం? ఎక్కడో నేను కాకినాడలో ఉంటే నాకు ఓ కొడుకుతో సమానంగా చూస్తాను పట్టాభిని పట్టుకుని, ఆ పట్టాభి ద్వారా మీ చైర్మన్ గారు వాళ్ళ సోదరుణ్ణి మా ఇంటికి పంపించి ఒక్కసారి మళ్ళీ మా కళాశాలకి రండి, పూర్వం వచ్చారు, మేము కాదనం, మీరు
ఒకసారి వచ్చాను కదా మళ్ళీ ఎందుకు అని అనకండి, అప్పుడు ఇంతమందే విన్నారు, ఇప్పుడు ఎక్కువ మంది వినాలని మాకు కోరిక, ఒక్కసారి వచ్చి మా పిల్లలకి 4 మంచి మాటలు చెప్పి వెళ్ళండి అని. చూడండి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మా మనవడు ఇదిగో ఇంత పెద్ద అవార్డు పొందాడు అని ఫోటోలు చూపించి తాతగారు పొంగిపోతాడే, అట్లా నేను వెళ్ళి కూర్చుంటే ఇదిగో మా స్కూల్లో ఇంతమంది ఎన్ఐటీలకు వెళ్ళారు, ఇంతమంది ఐఐటీలకు వెళ్ళారు, ఇంతమంది డాక్టర్లు అయ్యారు, ఇంత బాగా చదువుకుంటారు. ఆయన్ని నేను అడిగింది ఒక్కటే, మీ పిల్లలందరూ క్రమశిక్షణగా ఉంటారా అని అడిగాను. అయ్యో మీరు చూద్దురు కానీ చాలా క్రమశిక్షణగా ఉంటారండి, చాలా బాగా చదువుకుంటారు, చాలా మంచివాళ్ళు, ఎంత ప్రేమో, నన్ను ఇంత కష్టపడి గౌరవించి తీసుకొచ్చి ఇంత వేదిక కట్టి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆయన పడ్డ తాపత్రయాన్ని అర్థం చేసుకోండి. నేను ఇవాళ నిజానికి ఇక్కడికి వచ్చాను అంటే వ్యక్తిగతంగా నాకు ఒత్తిడి ఉండి నేను రాలేని పరిస్థితి అయినా కూడా వచ్చా. ఎందుకు వచ్చాను అంటే పిల్లల దగ్గర ఇచ్చిన మాట తప్పడం మంచి పద్ధతి కాదు అని వచ్చా. కాబట్టి చక్కగా మీ అందరూ వృద్ధిలోకి వచ్చి మీ జీవితాలు సుసంపన్నం కావాలని, మంచి కీర్తివంతులు కావాలని, మీ విద్య శోభతో కూడుకున్నటువంటి బంగారు కంచంలా, సౌరభంతో కూడుకున్న పుష్పంలా అందరికీ కూడా శాంతిని ఇవ్వాలని, దానికి తగినట్టుగా శారదా పరమేశ్వరి మీ యందు సమస్త విభూతులను వర్షించుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి. అది పడిపోతుందో. థ్యాంక్ యూ గురువుగారు. అమ్మ, విద్యార్థులకి ఏవో కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఉంది. అది ఒత్తిడికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ. పొద్దున శ్రీహరి సార్ అన్నారు, అది ఎవరైతే ఉన్నారో ఆ డౌట్స్ ఉన్నవాళ్ళు మీరు చేతులు ఎత్తితే అక్కడ మైక్ తీసుకొస్తారు. బంధుసద్ గారు ఉన్నారు ఇక్కడ, ఎవరన్నా ఉన్నారు సార్. తన్మయ్ 5 క్వశ్చన్స్ అలౌ చేస్తానమ్మా, 5గురికి జవాబు చెప్తా, ఎందుకంటే మరి నాకు టైం అన్నది ఒకటి ఉంటుంది కదా అమ్మ. 5గురికి మాత్రమే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ ఇందాక పేర్లు ఇచ్చినట్టున్నారు. అడుగు తల్లి. నమస్కారం గురువు గారు. మీరు ఇచ్చే ఇంత విలువైన ఉపన్యాసాల ద్వారా ఇన్ని లక్షల మంది ప్రభావితం అవుతున్నారు కదా, మరి మీ జీవితంలో మిమ్మల్ని ఇంత గొప్పవారిగా తీర్చిదిద్దిన వ్యక్తులు కానీ, సంఘటనలు కానీ, సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే మాకు తెలపండి. ప్రభావితుడు కావడానికి వ్యక్తుల యొక్క తోడ్పాటు లేకుండా ఎవ్వరికీ సాధ్యం కాదమ్మా. మనిషి ప్రభావితుడవడం అనేది సహజంగా ఉంటుంది. తల్లిదండ్రుల్ని చూసి ప్రభావితుడవుతాడు, గురువుల చేత ప్రభావితుడవుతాడు. నేను ప్రధానంగా ప్రభావితుణ్ణి అవడానికి నేను చాలా ఈ సామాజికపరమైనటువంటి విషయాలు, రామాయణ భారత భాగవతాలు, వ్యాస వాల్మీకాది మహర్షులు వాళ్ళు ఇచ్చిన వాంగ్మయం, మా గురువులు, ఆ విషయం పక్కన పెడితే నన్ను బాగా ఈ విషయంలో అంటే సామాజికమైనటువంటి విషయాల్లో నేను బాగా ప్రభావితుణ్ణి అవడానికి ఈయన కారణము అని చెప్పవలసి వస్తే నాకు అంత ఇష్టమైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు అంటే నాకు చాలా గౌరవం. నేను ఆయన పుస్తకాలు చదివేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉన్నాను, సావధానంగా ఉన్నాను అనుకుంటేనే చదువుతాను. ప్రతి వాక్యాన్ని కూడా అంత జాగ్రత్తగా చదువుతాను. ఎందుకని అంటే ఆయన పుస్తకాలలో ఒక ఆర్తి ఉంటుంది. ఆయన పుస్తకం ఏదో పుస్తకం కోసమో పుస్తకం మీద రాయల్టీ కోసమో రాసుకున్న పుస్తకాలు కావు. ఆ పుస్తకాలలో ఒక ఆవేదన, ఒక ఆర్తి, ఈ దేశం వృద్ధిలోకి రావాలన్న తాపత్రయం కనపడతాయి. అందుకే ప్రతి వాక్యాన్ని అంత జాగ్రత్తగా చదువుతాను. అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా నాకు అంత ఇష్టం. ఆయన వ్రాసిన ఇండామిటబుల్ స్పిరిట్ కానీ, ఆయన వ్రాసిన పాత్వేస్ టు గ్రేట్నెస్ కానీ, అట్లాగే ఇంచుమించుగా ఆయన ఆటోబయోగ్రఫీ ఏమో అన్నట్టుగా మీ అందరికీ పాఠ్యాంశంగా కూడా వచ్చింది ఆ పుస్తకం. ఆ పుస్తకం కానీ అవన్నీ నాకు చాలా ఇష్టమైనటువంటి పుస్తకాలు. ఆయన ఒకరు నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. అది కాకుండా ఇంకా
ఇతర వ్యక్తుల యొక్క సౌశీల్యం, వాళ్ళ యొక్క మర్యాద, వాళ్ళు చదువుకున్న తీరు, వాళ్ళు కష్టపడ్డది, వాళ్ళ విలువలు, వాళ్ళ నిబద్ధత, అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారంటే నాకు ప్రాణం. అసలు ఎందులో అంటే అందులోనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ కష్టపడ్డం కానీ, ఆ చదువు కానీ, 90 ఏళ్ల తర్వాత కూడా ఆ ధారణాశక్తి కానీ, దేశం కోసం కష్టపడ్డం కానీ, ఆ ప్రణాళిక రచన కానీ, 100 సంవత్సరములు జీవించారమ్మా ఆయన. 100 ఏళ్ళు. విచిత్రం తెలుసా, కళ్ళజోడు లేకుండా చదివేవారు 90 సంవత్సరాల వయసులో. అంత నియమబద్ధమైనటువంటి జీవితం, అంత ధైర్యమైన వ్యక్తి. గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, నేను పరిశ్రమలు వస్తేనే దేశం వృద్ధిలోకి వస్తుంది అంటాను అంటే, గాంధీ గారు కాదు, కుటీర పరిశ్రమల వలనే దేశం వృద్ధిలోకి వస్తుంది, నేను ఈ దేశం అంతా తిరిగాను, నాకు తెలుసు అన్నారు. అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, నేను మీకన్నా వయసులో పెద్దవాడిని, నాకు తెలుసు అన్నారు. అంత గాంధీ గారు పకపక నవ్వేసి, అవును నాకన్నా మీరు పెద్దవారు కదూ అన్నారు. అంత ధైర్యంగా మాట్లాడేవారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నిర్భయత్వం, ఆయన నిర్భయత్వం కానీ, ఆయన చదువు కానీ, ఆయన దార్శనికత కానీ, సృజనాత్మకత కానీ, ఆయన పట్టుదల, ఆయన విలువలు, ఆయన అంటే నాకు ప్రాణం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ప్రధానంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అబ్దుల్ కలాం గారు ఇద్దరు నాకు కుడి కన్ను ఎడం కన్ను. ఈ విషయాలు రామాయణ భారత భాగవతాలు, పోతన గారు, వాల్మీకి, వ్యాసుడు నా గుండెకాయ. ఏం తల్లి అది. ధన్యవాదాలు గురువుగారు. రెండవ ప్రశ్న కిరణ్. నమస్కారం గురువుగారు. తన యొక్క స్నేహితులను బట్టి ఒక విద్యార్థి యొక్క గమనం ఉంటుందని అంటారు కదా. మేము ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజీలకు కానీ వెళ్ళాక ఎటువంటి లక్షణములు కన్నా స్నేహితుల్ని ఎంచుకోవాల్సిందిగా ఒకసారి చెప్తారా? స్నేహం అనేటటువంటిది కేవలం మన్ని ప్రభావితుల్ని చేయడమే కాదు, ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది, మన జీవితానికి మెరుగులు కూడా దిద్దుతుంది. సరి అయిన స్నేహితుణ్ణి ఎంచుకోగలిగితే జీవితం సక్రమమైన మార్గంలో వెడుతుంది. దానికి ఒక్కటే ఉదాహరణ, పువ్వులు దండ కడతారు. పువ్వులు దండ కట్టినప్పుడు ఒక దారానికి పువ్వులన్నింటినీ కూడా గుచ్చి గుది గుచ్చి దండ కడతారు. అసలు నిజానికి దారానికి లేని సౌరభం కూడా పువ్వులతో కలిసిన కారణం చేత వస్తుంది. ఓ ఇనప ఊచ నీళ్లలో పడితే తుప్పట్టి ముక్కలైపోతుంది, అగ్నితో కలిస్తే ఇంటికి పనికొచ్చే కిటికీ అవుతుంది. ఒక పువ్వు పట్టుకెళ్ళి భగవంతుడి పాదాల మీద వేస్తే ప్రసాదం అవుతుంది. ఒక శవం మీద వేస్తే ఎవ్వరూ దాన్ని ముట్టుకోరు, తీసి కళ్ళకద్దుకోరు. నువ్వు ఎవరితో కూడావన్న దాన్ని బట్టి గౌరవం ఉంటుంది. అట్లా మనం కూడిన వ్యక్తి ఎవరుంటారో ఆయనని మిత్రుడు అని పిలుస్తారు. మిత్రుడు ఏం చేస్తాడు అంటే మితము నుండి ఋతమునకు తీసుకెడతాడు. కాబట్టి మిత్రశబ్దం అన్వయం. అంటే మనం ఏ విషయంలో కొంత మాత్రమే తెలుసుకుని ఉండిపోయామో దాన్ని విస్తృతి చేసి మరింత పైకి వచ్చేటట్టు చేస్తాడు. నీకు బాగా అర్థమవ్వాలి అంటే, నోరి దత్తాత్రేయుడు గారని క్యాన్సర్ విషయంలో చాలా లబ్ధప్రతిష్ఠుడైన డాక్టర్, ఆయన అంత గొప్పవారు కాగలిగారు అంటే నువ్వు ఆయన వ్రాసుకున్న ఆయన చరిత్ర ఉంది, అది చదివితే ఆయనకి చిన్నతనంలో అండగా నిలబడినటువంటి ఒక స్నేహితుడు ఆయన అంత గొప్పవాడు అవడానికి కారణం. అలాగే డాక్టర్ గురవారెడ్డి గారిని హైదరాబాదులో చాలా సుప్రసిద్ధ వైద్యుడు, మోకాళ్ళు ఆపరేషన్ చేయడంలో కొన్ని వేల ఆపరేషన్లు చేశారు. అంత గొప్పవారైన గురవారెడ్డి గారు ఒకప్పుడు ఫారిన్లో చదువుకోవలసి వస్తే కొత్తగా వచ్చాడు, ఉద్యోగం చేయవలసి వచ్చింది హాస్పిటల్లో. మొట్టమొదటిసారి విదేశాలకి రావడం ఎట్లా జరుగుతుంది, ఏ రూమ్లో ఏముంటుంది, వచ్చిన సీనియర్ డాక్టర్లు ఏం క్వశ్చన్ వేస్తారు, ఏ ఆన్సర్ చెప్పాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏది చెయ్యాలి, ఎన్ని గంటలకి తినాలి, ఎన్ని గంటలకి ఏం చెయ్యాలి. ఈయన భారతదేశం నుంచి లండన్ వెళ్ళే లోపల ఆయన స్నేహితుడు ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక పుస్తకం రాసినట్టుగా రాసేసి గురవారెడ్డి గారికి ఇచ్చి, ఇది చదువుకుని నువ్వు ప్రిపేర్ అవ్వు, దీన్ని బట్టి నువ్వు జీవితంలో మసులుకో, ఇక్కడ వృద్ధిలోకి వస్తావని ఇచ్చాడు. ఆ పుస్తకం చదువుకుని గురవారెడ్డి గారు అక్కడ బాగా సెటిల్ అయి వృద్ధిలోకి వచ్చి వాళ్ళు అంత ప్రఖ్యాతి వహించి హైదరాబాద్లో అంత కీర్తి తెచ్చుకున్నారు. ఆయనే ఈ విషయాలన్నీ గురవాయణం అని పుస్తకాయంలో రాసుకున్నారు. అంటే ఒక స్నేహితుడు
మితము నుండి ఋతము అంటే ఒక పరిమితిలోంచి బాగా విస్తృత స్థాయిలో పైకి ఎదగడానికి కారణమవుతాడు. అగ్నితో కూడిన పాలు పైకి లేచినట్టే సరి అయిన మిత్రుడితో కలిసిన వ్యక్తి పైకి లేస్తాడు. స్నేహం అలా ఉండాలి. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు ఎంత బాగా స్నేహంగా ఉండి ఒకరిలో ఉన్న కౌశలాన్ని ఒకరు వాడుకొని ఇద్దరూ కలిసి లబ్ధప్రతిష్ఠులై వృద్ధిలోకి వచ్చారో అట్లా మంచి స్నేహితుణ్ణి ఎంచుకుంటే నీకు ఓదార్పు అవుతాడు, నిన్ను భుజం తడతాడు, అసూయ లేకుండా నీ చేయి పట్టుకుంటాడు, తాను వృద్ధిలోకి వచ్చి నువ్వు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు, నువ్వు తప్పు చేసినా మన్నిస్తాడు, ఎంతో ప్రేమగా కలిసి ప్రస్థానం చేస్తాడు. ఒక స్నేహితుడు ఉండి తీరాలి. అటువంటి మంచి స్నేహితుడిని మాత్రం అటువంటి మంచి గుణాలు అంటే మనకున్నటువంటి ఏదైనా తక్కువ నుంచి ఎక్కువ చేసి మనని పైకెత్తగలిగిన లక్షణం ఉన్నవాడేనా అన్నది చూసుకుని స్నేహం చేయాలి. అదే మిత్ర శబ్దానికి అర్థం. ఏమ్మా? ధన్యవాదాలు గురుగారు. మూడవ ప్రశ్న, కార్తికేయ 9th స్టాండర్డ్. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. మీరు చెప్పే మాటల వల్ల చాలామంది స్ఫూర్తి కలుగుతారు, కానీ ఆ స్ఫూర్తి కొంతకాలం వరకే ఉంటుంది. ఆ స్ఫూర్తి దీర్ఘకాలం కొనసాగాలంటే మేము ఏం చేయాలో చెప్పండి గురువుగారు. సరస్వతీదేవి ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుంది, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. అక్షమాల అంటే అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరాలని మాలగా చేసి పట్టుకుంటుంది. మాల పట్టుకున్నప్పుడు కుడి చేత్తో పట్టుకుంటుంది, పుస్తకాలు పట్టుకున్నప్పుడు ఎడం చేత్తో పట్టుకుంటుంది. ఏదైనా రెండు వస్తువులు ఇచ్చి నన్ను పట్టుకోమంటే రెండింటిలో ఒకదానికన్నా ఒకటి ఏది గొప్పో దాన్ని కుడి చేత్తో పట్టుకోవాలి. కుడి చేత్తో పట్టుకున్న దానికన్నా తక్కువ ఏదో అది ఎడం చేత్తో పట్టుకుంటారు, అంటే సంకేతించడానికి. ఒక్కొక్కసారి రెండు రకాలు కూడా పనికొచ్చేది ఉంటుంది. ఒక వ్యక్తిని నీకు బాగా కీర్తిని తేగలిగినది అపకీర్తిని కూడా తేగలిగినది ఏదో చెప్పు అన్నారు, బొమ్మ గీయి అన్నారు. కీర్తిని అపకీర్తిని కూడా తెచ్చేదేది నాలుక. అతను నాలుగు బొమ్మ గీశాడు. నువ్వు దాన్ని సక్రమంగా వాడుకుంటే కీర్తి, వాడుకోకపోతే అపకీర్తి. కానీ సాధారణంగా లోకంలో ఎట్లా ఉంటుంది అంటే ఒక వస్తువు కన్నా ఒక వస్తువు శక్తివంతమైనదై ఎక్కువ శక్తి కలిగినదై ఉంటుంది. సరస్వతీదేవి చూడు, కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. అంటే దానికి అర్థం ఏమిటంటే ఎడమ చేతి వైపు పట్టుకుంది అంటే నువ్వు ఒక్కసారి చదివినా ఒక్కసారి విన్నా దానికి జారిపోయే లక్షణం ఉంటుంది. ఒకసారి చదివినది కాలంలో మరిచిపోతావు, ఒకసారి విన్నది మరిచిపోతావు. దానికి విరుగుడు అక్షమాల తిప్పుతుంది, ఇలా తిప్పుతారు. అంటే నువ్వు మనసులో మళ్ళీ 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 దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే అది జారిపోదు, మరిచిపోవు, అలా గుర్తుండిపోతుంది. మర్చిపోకుండా గుర్తుండిపోవాలి అంటే మళ్ళీ మళ్ళీ మనసులో తిప్పుతూ ఉండడమే దానికి ఒకే ఒక పరిష్కారమని సరస్వతీదేవే చెప్తోంది. ఇంకా నేను చెప్పవలసిన అవసరం లేదు అమ్మా. అట్లా చెప్పు. ధన్యవాదాలు గురుగారు. 4వ ప్రశ్న, సాయి అర్చిత. నమస్కారం గురువుగారు. నా పేరు సాయి అర్చిత. మీరు మీ జీవన ప్రయాణంలో ఎన్నో మార్పులను గమనించారు, టెక్నాలజీ మరియు మానవ సంబంధాల పరంగా. మేము రాబోయే 30 రోజుల్లో ఎటువంటి జీవన విధానాలకు సిద్ధపడాలో తెలియజేయగలరా? ఈ ఎత్తులు పల్లాలు ఇవి ఎక్కి దిగి జీవన ప్రస్థానం చేసి ఎటువంటి స్థాయికి చేరితే మంచిగా ఉంటుంది అన్నది నీ ప్రశ్న యొక్క తాత్పర్యం. అవును గురుగారు. ఎప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, ఇందాక నేను ప్రసంగంలో చెప్పిన విధంగా మనకి మనం తృప్తి పడిపోవడం కాదు, మనని చూసి 10 మంది సంతోషపడ్డారా లేదా అన్నది యార్డ్ స్టిక్. నేను చేసినవి నాకు ఎప్పుడూ తృప్తిగా ఉంటాయి, నేను సంపాదించింది నాకు తృప్తి, నా రూపం నాకు తృప్తి. అందుకే అద్దంలో ఏంది చూడడం కన్నా నన్ను నేను చూసుకోవడం నాకు సంతోషం. నా రూపం నాకు తృప్తి, నాకున్నది నాకు తృప్తి, నా పిల్లలు నాకు గొప్ప కాదు. నిన్ను చూసి 10 మంది ఏమనుకుంటున్నారన్నది నిష్పక్షపాతంగా నువ్వు ఆలోచించుకోవాలి. నన్ను చూసి నలుగురైనా ప్రేరణ పొందారా? నన్ను చూసి 10 మంది సంతోషిస్తారా? నేను వీధిలో నడుస్తుంటే నన్ను చూసి అరుగు ఆయన వెళ్తున్నారు, ఆయనకి నమస్కారం చేద్దాం, ఆయన దగ్గరికి ఎడదామని ఎవరైనా అనుకుంటారా? నన్ను చూసి వీధిలో ఉన్నవాళ్ళు కూడా లోపలికి వెళ్ళి తలుపేసుకుంటారా?
అన్నది నిన్ను నువ్వు పరిశీలించుకుని నీ వలన 10 మంది సంతోషిస్తే అంతకన్నా జీవితానికి సార్థక్యము వేరొకటి లేదు. అది మనిషికి ఉండవలసిన లక్షణం. అదే పరిశీలన. అది పరిశీలించుకుంటూ పెడితే నీ యందు ఆ ఆదరణ ఎంత పెరుగుతోందో నువ్వు అంత బాగా బ్రతుకుతున్నావని గుర్తు. అదొక్కటి పరిశీలించుకోవడం వస్తే చాలు, జీవితానికి తాత్పర్యం ఏర్పడినట్టే. అమ్మా, ధన్యవాదాలు గురుగారు. చివరి ప్రశ్న హరిప్రియ. నమస్కారం గురువుగారు, నా పేరు హరిప్రియ. మీరు ఈ సమాజానికి చేసిన సేవకు మెచ్చి ఆ భగవంతుడే ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే మీరేం కోరుకుంటారు గురుగారు? భగవంతుడే ఒకవేళ ప్రత్యక్షమై నీకేం వరం కావాలి కోటేశ్వరరావు కోరుకో అని అడిగితే నేను కోరుకునే వరం ఏమిటంటే, నేను బ్రతికున్నన్నాళ్ళు నా వలన ఎవ్వరూ భయపడకుండా అందరూ సంతోషించేటట్టుగా బ్రతకాలి. నేను వెళ్ళిపోయిన రోజున అయ్యయ్యో ఆయన పోయారా అని 10 మంది అయినా బాధపడేలా నేను బ్రతకగలగాలి బ్రతికినన్నాళ్ళు. అదే నేను అడుగుతాను. ధన్యవాదాలు గురువుగారు.